సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం 13 కూడా చదువుదాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. 14వ వచనం, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. నిత్యము భయము కలిగి అనే మాట దగ్గర ఈ పదం కూడా ఉండాలి. దేవుని భయము కలిగి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ప్రవర్తించువాడు ఆశీర్వదించబడతాడు, దీవించబడతాడు, వర్ధిల్లుతాడు, అన్ని విషయములలోనూ ఫలిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అది మొదటి మాట. నిత్యము దేవుని పట్ల భయభక్తులు కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, ఆశీర్వాదములు పొందుటకు అర్హుడు. హృదయమును అలా కాకుండా, హృదయమును అంటే దేవుని మాటను లెక్క చేయనివాడు, దేవుని మార్గమును అనుసరించనివాడు, తన హృదయాన్ని మనసును కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడు అనేది జ్ఞానైన సొలొమోను ద్వారా దేవుడు వ్రాయించిన మాట. అలాగే మరొక వచ్చిన భాగం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండును, అంటే భయపడతాడో, భయభక్తులు కలిగి ఉంటాడో, అంత విధేయత చూపిస్తాడో వానినే నేను ప్రత్యేకంగా చూస్తుంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకు అందరూ పిల్లలే. ఆయన అందరినీ తనకు పిల్లలుగా చేసుకోవాలనుకుంటున్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలనే ఉద్దేశంతో. కొంతమంది మాత్రం అంగీకరిస్తారు, నువ్వు మాకు తండ్రిగా ఉండాల్సిన పని లేదు అన్నట్టుగానో మరొక రీతిలోనూ. కొంతమంది అయితే ఆయనను తండ్రిగా అంగీకరించి ఆయన దగ్గరకు వస్తారు, ఆయన చేత కూడా పిల్లలుగా అంగీకరించబడతారు. ఆ తర్వాత ఆయనను అంగీకరించి వచ్చిన వారు, ఆయన చేత పిల్లలుగా అంగీకరించబడిన వారు కొంతకాలం తర్వాత ఆ పిల్లలలో అవిధేయులైన పిల్లలు కొంతమంది ఉంటారు. విశ్వసించి వచ్చిన తర్వాత కొంతకాలం నడిచిన తర్వాత కొంచెం వాళ్ళు పిల్లలైనా, ఆయన తండ్రి అయినా, ఆయన వాళ్ళను కొడుక కూతురా అని పిలిచినా, ఈయన కూడా అబ్బా తండ్రి నాకు ఇది కావాలి అని అడిగినా ఆ కార్యక్రమం జరిగిపోతుంటుంది. కానీ అందరూ కూడా విధేయతతో ఉండరట. కొంతమంది అవిధేయులైన పిల్లలు ఉంటారట. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. సో ఆ విధేయులైన అందరి మీద పిల్లలుగా దృష్టి పెడతాడు ఆయన, కాదనడు. కానీ విధేయులైన పిల్లల మీద అపారమైన పూజ్యభావంతో ఆయన తండ్రి నా కోసం ఆయన మామూలు త్యాగం చేయలేదు అనే భావన స్మరణతో ఉన్నటువంటి వారు వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ నడవడిక ద్వారా, ఆ జీవితాన్ని కొనసాగిస్తున్న రీతిని బట్టి వారిని దేవుడు ప్రత్యేకంగా చూస్తాడట. అది పక్షపాతం కాదు. చాలామంది దైవజనులు లేదా ప్రభువులో ఉన్నటువంటి పిల్లలు ఉన్న పాటున చట్టాలను దేవుని మీద వేలెత్తి చూపించే అంత మాట మనసులో అనుకుంటారు. దేవునికి పక్షపాతం ఉండకూడదు కదా, అందరినీ ప్రేమిస్తున్నాడు కదా, అందరినీ ఒకేలాగా ప్రేమించాలి కదా,
అందరి కోసం ప్రాణం పెట్టినవాడు అందరినీ ఆశీర్వదించాలి కదా. అందరి కోసం ప్రాణం పెట్టినవాడు, అందరినీ కొడుకులుగా కూతులుగా అంగీకరించినవాడు వారందరినీ కూడా ఒకేలా చూడాలి కదా, ఒకేలా పైకి తీసుకురావాలి కదా, ఒకేలా పైన కూర్చోబెట్టాలి కదా. అవును 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 కాదని దేవుడు ఎందుకంటాడు? ఉద్దేశం అది. కానీ వాళ్ళు అందరిలాగా అంటే దేవుడు కోరుకున్న విధంగా విశ్వాసంలోకి వచ్చారు, కానీ అవిశ్వాసంతో వాళ్ళు ఉంటున్నారు, అవిశ్వాసులుగా వాళ్ళు ఉంటున్నారు. మరి విశ్వాసంతో విధేయతతో దేవుడు పూజనీయత గౌరవము, అమ్మో నా ప్రభువు అనే భయం కలిగిన వాడికి బంగారం ఇచ్చి దేవుళ్ళలోకి వచ్చాను చాలు, కాపాడకపోతే ఏం చేస్తాడు ఆయన అని వెటకారపు కఠిన హృదయం కలిగిన విశ్వాసులు కొంతమంది ఉంటారు. దేవుడు వాళ్ళను చూస్తాడు, చల్లగా చూస్తాడు, కనికరము కలిగిన వాడు. కానీ విధేయత కలిగిన వారి మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాడు. స్తోత్రం కలుగునుగాక. అది దేవుని యొక్క న్యాయబద్ధమైన ప్రణాళిక, న్యాయబద్ధమైన నిర్ణయం. మీరు కాదనలేరు, నేను కాదనలేను. సరే, మొదటి నుంచి చూద్దాం. 66వ అధ్యాయం 1-2 వచనాలు 2 చదువుకున్నాం. 1-2 చూద్దాం. యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టాలని ఉద్దేశించుచున్న ఆ ఇల్లు, ఆ మందిరం, ఆ గుడి, ఆ గృహం ఈ పాటిది. నాకు విశ్రమ స్థానముగా నేను విశ్రమించులాగున, నేను సేదదీరేలాగున, నేను నివసించేలాగున, నేను ఉండేలాగున మీరు నా కోసం కట్టాలనుకుంటున్నది ఈ పాటిది. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే సృష్టి అంతట్లో ఆయన ఉన్నాడు, సృష్టి అంతా నిండిపోయి ఉన్నాడు, సృష్టి అంతా ఆయనలో ఉంది. ఏ గ్రంథం ఏ విశ్వాసం చూసినా ఆ మాటలు ఉంటాయి, సర్వాంతర్యామి అని. సర్వము ఆయనలోనే ఉంది, ఆయనలోనే ఉండి, ఆయనలోనే పుట్టి, ఆయనలోనే కొనసాగి, ఆయనలోనే లయమైపోతూ ఉంది అని భక్తులు, జ్ఞానులు, వేదాంతులు చెప్తుంటారు. అవును, నిజమే. అంత ఆయన చేశాడు, అంతటిలోనూ ఆయన ఉన్నాడు, అంతా ఆయనలో ఉంది. మరి ఆయనకు ఎంత గుడి కడదాం మనము? ఎంత పెద్ద గుడి కడితే ఆయన అందులోకి వస్తాడు అని అడుగుతున్నాడు ఆయన చిరునవ్వుతో. స్తోత్రం కలుగునుగాక. చాలామంది గుడి కట్టాము సొలొమోనులా సంతోషపడతారు. ఓకే, గుడిలో ఉండటానికి కాదాయన, గుడిలో ఉండటానికి కాదాయన, నా హృదయం అనే జీవితం అనే ఆ గుడిలో ఉండటానికి వస్తున్నాడు ఆయన, అందులో ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అవన్నీ నా చేతి పనులు కాదా, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడి, చూడండి, ఎవడైతే దీనుడై నలిగిన హృదయం కలవాడు కాదు, నలిగిన హృదయము కలవాడై, ఇందాక చదువుకున్నట్టుగా కఠిన హృదయం లేనివాడై, దేవుని బిడ్డగా ఉంటూ దేవుని మాటను లెక్క చేయకపోవట కఠిన హృదయం. అంతకుముందు ఇహలోక దేవత మన మనోనేత్రాలు గురుడితనం కలగజేసినందువల్ల సృష్టికర్తను గమనించకుండా, సృష్టికర్తను పక్కకు నెట్టి విడిచి పట్టించుకోకుండా సృష్టికి దండం పెట్టుకుంటూ వచ్చాం. కుమ్మరి చేసిన కుండలకు దండం పెట్టుకుంటూ వచ్చాం. అది పర్వతం కానివ్వండి, చెట్టు కానివ్వండి, ఒక పశువు కానివ్వండి, ఒక జంతువు కానివ్వండి, ఒక పక్షి కానివ్వండి, ఒక వ్యక్తి కానివ్వండి, అగ్ని కానివ్వండి, వర్షం కానివ్వండి, సముద్రం కానివ్వండి, సృష్టిలో ఉన్నటువంటి ఆ సమస్తాన్ని చూసి వాటికి మొక్కాం, వాటికి దండం పెట్టాం, వాటికి పేర్లు పెట్టాం, వాటికి ఏదో చేస్తే దీవెనంటూ ఎన్నెన్నో చేశాం. కానీ ఈ కుండల కన్నా కుండలను చేసిన కుమ్మరి గొప్పవాడు కదా, ఈ సృష్టి కన్నా సృష్టి చేసిన సృష్టికర్త ఆరాధనలను, మన పూజలను అందుకొనుటకు యోగ్యుడు కాదా? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనం అజ్ఞానంతో అంతకుముందు దేవుడి మీద ఆశతోనే, భక్తితోనే, భక్తి భావనతోనే కనపడిన వారందరికీ నమస్కారాలు పెట్టాం. మనం దేవుడై ఉంటాడు అనుకున్న వాళ్ళందరికీ కూడా దండం పెట్టేశాం, వాళ్ళకు పూజలు చేసేసాం, వాళ్ళ గుడుగులు కట్టేశాం. దీవించండి అంటూ మన తలలు వాళ్ళ పాదాల మీద పెట్టేశాం. అది మట్టో, పశువో, పక్షో పెట్టేశాం. ఎందుకు చేసాం అలాగా? తెలిసి కాదు. ఎందుకంటే మన మనోనేత్రం, మనసు, జ్ఞానం
ఆ జ్ఞాన నేత్రానికి ఇహలోక సంబంధమైన శత్రువు సాతానుడు గుడ్డితనం కలగజేశాడు, అజ్ఞానం, మూర్ఖత్వం. అందువల్ల మనము సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తూ వచ్చాం. అదే గొప్ప భాగ్యం అనుకున్నాం. నీకు ఆ చెట్టులో నాకు దేవుడు కనిపిస్తున్నాడు అంటాడంతే, దండం పెడతాడు. ఆ కొండలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు కనుక నేను పూజ చేస్తాను అంటాడు. సో ఇంక చివరికి ఎందుకు వాదం అన్నట్టు, నువ్వు ఎవరిలో అయినా సరే దేవుణ్ణి చూడగలిగితే దండం పెట్టుకో బాబు అని తేల్చేశారు ఒకరోజు. అందరిలోనూ ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు అంటూ చెట్టుకి పుట్టకి దండం పెట్టుకోమ్మా పర్వాలేదు అంటూ దానికి తగినటువంటి గ్రంథాలు పురాణాలు వచ్చేసాయి అనుకోండి కాసేపు. కానీ సత్యం చూస్తే, ఆలోచన చేస్తే సృష్టి కన్నా సృష్టికర్త గొప్పవాడు కదా. సృష్టికి ఎంత సాగిలపడిపోతున్నామో, సృష్టిని పల్లకీల్లో పెట్టి ఊరేగిస్తున్నామో, సృష్టిని ఏమంటే చప్పట్లు కొట్టి ఆరాధన చేస్తున్నాము, సృష్టికి బలులు అర్పించేస్తున్నాము. కానీ ఆ సృష్టికర్తను అస్సలు పట్టించుకోవటం లేదు. ఇది అన్యాయం కదా, ఇది మూర్ఖత్వం కదా, ఇది గురుడితనం కదా, ఇది తెలివి తక్కువతనం కదా. మీరే చెప్పండి, స్తోత్రం కలుగునుగాక. ఇంత చదువుకున్నాము అంటున్నట్టు పదవుల్లో ఉన్నవారు కూడా ఆ అజ్ఞానంతో ఉంటున్నారంటే ఇక దేశం అధోగతి పాలకు ఏమవుతుంది? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. అవన్నీ నా హస్తకృత్యములు అంటే నేను చేత్తో కలగజేసినవి, బంగారంతో నేను గుడి కట్టాను అంటే ఆ బంగారం భూమిలోంచి వచ్చింది. బంగారం చేసిన వాడు ఎవడు? బంగారాన్ని పెట్టిన వాడు ఎవడు? వెండితో చేశానయ్యా అనంటే ఆ వెండి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు సృష్టించుకున్నావా? భూమిలో పెట్టింది నువ్వు తీసావు, నువ్వు చేతుల్లో తీసుకుని ఇదిగో నీకు ఇస్తున్నాను అంటున్నావు. అది నీదా? నా హస్తకృత్యం. స్తోత్రం కలుగునుగాక. చాలా సందర్భాల్లో దేవునికి ఇచ్చాను అని వెండి బంగారం అనుకుంటూ ఏదేదో అనుకుంటాం. కానీ అవన్నీ దేవుడు నాకివ్వగా మరలా తిరిగి నేను దేవునికి ఇస్తున్నాను. ఇందులో ఏంటంట గొప్ప? స్తోత్రం కలుగునుగాక. నిజానికి ఆలోచన చేస్తే, న్యాయబద్ధంగా ఆలోచన చేస్తే, కాస్త 2 అడుగులు వెనక్కి వెళ్ళి మనం ఆలోచన చేస్తే, ఇది నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వచ్చిందా? గాలిలో నుంచి వచ్చిందా? ఇది ఎలా వచ్చింది నా దగ్గరికి? ఈ సృష్టిలో నుంచి అది నేను సంపాదించుకున్నానంటే నాకు శక్తి జ్ఞానం ఉంది. ఆ శక్తి జ్ఞానం ఎవరిచ్చారు? అమ్మ నాన్న ఇవ్వలేదు, మహాదేవుడు సృష్టికర్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు సంపాదించుకున్నటకు సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనే, నువ్వు సంపాదించుకున్నటకు జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, నువ్వు సంపాదించుకున్నటకు బుద్ధి దయచేవాడు ఆయనే. ఆ సంపాదన నువ్వు సంపాదించుకుంటుండగా అది చేతిలో నిలిచి ఉండేలాగా నీకు సహాయం చేసేవాడు కూడా ఆయనే. ఈరోజు చెప్పాలంటే ఆయన వల్లే మనము అంగుడు నడుస్తున్నాం, ఆయన వల్లే మనం తినగలుగుతున్నాం, ఆయన వల్లే మనం వస్త్రం ధరించుకోగలుగుతున్నాం, ఆయన వల్లే మనం ఊపిరి తీసుకోగలుగుతున్నాం. ఆయన లేకపోతే మనం ఫినిష్. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయినా అమ్మ నాన్నల దగ్గరకు వచ్చేసి పిల్లోడు చిన్ని మాటలు వచ్చినప్పుడు ఏదేదో మాట్లాడుతుంటే అమ్మ నాన్న అవి వెర్రి మాటలుగా అనిపించినా, అది జ్ఞానంతో పలికిన మాటలు కాదని వాళ్ళకు లెక్క తేలినా, ఒకవేళ ఆ పిల్లోడే అమ్మ నీకోసం ఆ చందమామ తెచ్చిస్తానే అన్నాడు అనుకోండి, అలాగేరా బాబు సంతోషం అన్నదనుకోండి. తల్లి ఈవిడ తెచ్చిచ్చేది లేదు, ఆవిడ పుచ్చుకునేది లేదు. నువ్వెలా తెచ్చిల్లగలవు? అలా అబద్ధం మాట్లాడకరా అని అనదు, ముచ్చట పడుతుంది. తెలిసిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది వాడికి అమ్మకి ఏమి ఇవ్వాలో, ఏమి ఇవ్వగలడో. స్తోత్రం కలుగునుగాక. అలాగనే దేవుడికి ఇది ఇచ్చాను, ఇది చేశాను, ఇంత పైకెక్కాను, ఇంత కిందకు వచ్చాను, ఇంత సాగిలపడ్డాను, నేను ఎంత చేశానంటే దేవుని కంటే ఇదిగో తండ్రి అయిన దేవుడు అలాగే నవ్వుకుంటాడు. నువ్వు నాకు ఇచ్చావా? అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఆలోచన చేయి అంటాడు. ఇంకెనక్కి పోతే ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఇంక నువ్వు నాకు ఇచ్చేదేంటి? నేను నీకు ఇవ్వగా పొందుకొని మరలా నువ్వు నాకు ఇది ఇచ్చి నీకు ఇచ్చానయ్యని చెప్పుకోవటం అన్యాయమా కాదా అని ముచ్చటపడి అంటాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. అయినను మనల్ని ఆశీర్వదించటానికి ఆ క్రమం పెట్టాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో ఈ 2 వచనాలను బట్టి ఒక చిన్న సబ్జెక్టు ముందుకు తీసుకొస్తున్నాం. ఇది ఆది నుంచి ఉన్న అంశమే, అనాది కాలం నుంచి ఉన్న అంశమే.
ఏదైనా తోట చేయటానికి ముందు, ఏదైనా తోటలో ఆదమవలను ఉంచటానికి ముందు ఆదమవల నుంచి దేవుడు మొట్టమొదటి ఆశీర్వాదం పలికి ఆ సందర్భంలో దేవుని అంతరంగంలో, దేవుని అంతరాత్మలో పైకి పలకకపోయినా, పైకి దాన్ని వివరించి చెప్పకపోయినా దేవుడు వాళ్ళకు ఆజ్ఞ ఇచ్చాడు అంటే అది తినండి, అది తినండి, ఇది మాత్రం తినొద్దు అని చెప్పాడంటే ఆ మాట వెనుక్కున్న, ఆజ్ఞ వెనుక్కున్న ఆంతర్యం, అంతరార్థం, ఆలోచన ఏమై ఉన్నదనంటే వీళ్ళు నా మాట వింటారా లేదా, వీళ్ళు నాకు లోబడతారా లేదా, అంతా చేసి మీదేరా బాబు అన్నాను, అంతా వాళ్ళకి ఇచ్చేసాను. ఈ ఒక్కటి విషయంలో వాళ్ళని ఏదో ఆగమని చెప్తున్నాను నేను, ఆగండి మీకు ఇలాగవుతుంది అని కూడా చెప్తున్నాను. కనుక దేవుడు తెలియక కాదు, వాళ్ళకి తెలుసు ఆదమముల తర్వాత ఏం చేస్తారు. ఎందుకంటే ఆయనకు భవిష్యత్తు అప్పటికప్పుడు చూడగలడు, ఆ భవిష్యత్తును చేయకముందే చూడగలడు. స్తోత్రం కలుగునుగాక. ఆయనకు సర్వజ్ఞానం ఉంది. నిన్న, ఈరోజు, రేపు, తరాలు, యుగాలు అవతలకు కూడా ఈరోజు చూడగలడు ఆయన. ఏ రోజు ఈ భూమిలో ఏమైపోతుందో ఆయన చూస్తాడు, చేసేవాడు కూడా ఆయనే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తమ ప్రవర్తన, తమ నడవడిక నేను చెప్పినట్లు ఉంటుందా, లేదా నేను చెప్పినట్టుగాక మరొకలాగా ఉంటుందా పరీక్ష అన్నట్టుగా, మీరు ఆ పండు తినొద్దు అన్నట్టుగా మనం చూస్తాం. అంటే లేఖనం దేవుని పట్ల భయము కలిగి, దేవుని మాట పట్ల విధేయత కలిగి, దేవుని పట్ల అపారమైన పూజ్యభావం, గౌరవం కలిగి ఉంటారా లేదా? దేవుని పట్ల భయము. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచు, అంటే చలి వణుకు కాదు, ఆయన కళ్ళల్లో ఎరుపు చూసి వణుకు కాదు, ఆయన చేతిలో ఉన్న కత్తి చూసి వణుకు కాదు, ఆయన ఏదో శాపమనే ఉరిని నా కళ్ళ ముందు పెట్టి, ఉరి నా కళ్ళ ముందు ఉరితాడు ఎలా ఊపుతూ నా మాట వింటావా లేదా అన్నట్టు కాదు. ఆ భయం కాదు, గౌరవం, అపారమైన గౌరవం. ఎలాంటి గౌరవం? ఆయన దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన మహోన్నతుడు, మహోన్నతమైన స్థలములలో నివాసం చేసేవాడు, మహిమ సింహాసనం మీద ఆసీనుడైన మహాదేవుడని నేను వణుకుగలిగి ఉండాలి. ఆ వణుకు నా మెడ వంచాలి, ఆ వణుకు నా రెండు చేతులు దగ్గర తీసుకురావాలి, ఆ వణుకు నేను సాగిలి పడేలాగా చేయాలి. అంతే. స్తోత్రం కలుగునుగాక. అది కోరుకుంటున్నాడు ప్రభు, అది ఆశపడుతున్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇది సంవత్సరానికి చివరి కూడిక, ఈ సంవత్సరానికి చివరి కూడిక, చివరి ఆదివారం కనుక ఈ సబ్జెక్టు ప్రభు నా మనసులో నిన్న రాత్రి నుంచి పెట్టాడు. నిన్న రాత్రి అంటే పురుషుల సహవాసం నుంచి ఈ సబ్జెక్టుతో ఆయన సంధిస్తూ వస్తున్నాడు. కనుక మరికొన్ని ఆలోచనలు నేను సిద్ధపరచుకుని వచ్చాను. కనుక ఆలోచన మీ ముందు పెడతాను. ఈరోజు చెప్పే మాటలకు ఉపోద్ఘాతంగా లేదా టైటిల్గా, పీఠికగా ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ గుడ్ అండ్ వైజ్ టు. దేవుని భయము కలిగి ఉండుట మంచిది, అది జ్ఞానం కూడా. దేవుని పట్ల భయము కలిగి ఉండుట, దేవుని భయము కలిగి ఉండుట అది మంచిది. రెండవది అది చక్కటి బుద్ధి, వివేకం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ సబ్జెక్ట్ ఇక్కడ తీసుకొచ్చానంటే, నేను రక్షణ పొంది ఫలానా సంవత్సరం ఫలానాయన అని చెప్పుకోవచ్చు. మీరెప్పుడంటే మనకు తేదీలు, నెలలు, ఆ సంఘటనలు, సందర్భాలు, స్థలాలు గుర్తుకొచ్చేస్తాయి. ఎప్పుడు రక్షణ పొందానంటే, ఎక్కడ రక్షణ పొందానంటే, ఎవరు ఆ బాప్తిస్మం ఇచ్చారంటే అంటూ మనము వెనక్కిపోయి అవన్నీ పోగేసుకుంటూ వస్తాం. ఈరోజు ఈ సన్నివేశంలో ప్రభు నిన్ను నన్ను ఒక మాట అడుగుతున్నాడు, ఒక పరిశీలన చేసుకోమంటున్నాడు. ఇంతకాలం నుంచి ఈరోజు వరకు నీ ఆధ్యాత్మ జీవితంలో దేవుని పట్ల భయము కలిగి ఉండే విధానం ఎలాగుంది? దేవుని పట్ల అపారమైన పూజ్యభావం కలిగిన విధానం ఎలాగుంది? స్తోత్రం కలుగునుగాక. సెల్ఫ్ చెక్ అన్నమాట. ఎందుకంటే కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాము, దేవుడు ప్రత్యేకంగా దీవించాలి, ప్రత్యేకంగా ఆశపడమంటున్నాడు. ఆశపడటంలో తప్పేం లేదు. కానీ ఆశపడటానికి ముందు దేవుడు అంటాడు, ఒక్కసారి కూర్చుని ఆలోచన చేయండి, పరిశీలన చేయండి. స్తోత్రం కలుగునుగాక. దేవుని పట్ల భయము కలిగి ఉండుటలో నా స్థితి
నా స్థితి, నా అలవాటు, నా ప్రవర్తన, నా నడవడిక, నాకు ఇచ్చిన బాధ్యతల విషయంలో, నాకు ఇచ్చిన దేవుడు పెట్టిన పని విషయంలో దేవుని పట్ల భయము కలిగినట్టుగా నేను పనిచేస్తున్నానా, లేదా ఏదో చేసుకుపోతున్నాను అని చేస్తున్నానా, అది పరిశీలన చేసుకోమంటాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. సెల్ఫ్ చెక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఈ మాటలు మనం మధ్యాహ్న పరిశుద్ధాత్ముడిని ధ్యానం చేస్తున్నారంటే, మనము ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట కాదు, చాలా సందర్భాల్లో దేవుని ముందు తల దించుకునే పరిస్థితి దేవుడు మనకు చూపిస్తాడు. అప్పుడేం చేయాలి మనము? ఇదిగో విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలి. స్తోత్రం కలుగునుగాక. పశ్చాత్తాపడిన తర్వాత 2వ సంవత్సరంలోకి వెళుతున్నాం, మరొక సంవత్సరంలో. కనుక పశ్చాత్తాపడిన తర్వాత మన జీవితాన్ని లేదా మన యొక్క ఆధ్యాత్మిక ఈ యాత్రను తిరిగి సమీక్షించుకుని మరలా పునఃప్రతిష్ఠించుకోవాలి, మరలా రీడెడికేట్ చేసుకోవాలి. ప్రభువా, నీ పట్ల భయభక్తులు కలిగి ఉండుటకు ఇష్టపడుతున్నాను. గడిచిన కాలంలో చాలా సందర్భాల్లో అవిశ్వాసిగా నేను బ్రతికాను, విశ్వాసాన్ని చెప్పుకుంటూ. కనుక ఈ సంవత్సరం చివరిలో నేను ఒప్పుకుంటున్నాను, తప్పించుకోవటం లేదు. రాబో సంవత్సరాల్లో స్వామి భయభక్తులు కలిగి బ్రతుకుటకు ఇష్టపడుతున్నాను, నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఆ భయభక్తులు కలిగి ఉండుట నాకు నేర్పించండి. ఆ భయభక్తులు కలిగి ఉండి ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించటంలో నాకు ముందుండి మార్గం చూపించండి అని ప్రార్థన చేసుకునే దినాలివి. స్తోత్రం కలుగునుగాక. ఒకటి స్వయం పరీక్ష, 2వది పశ్చాత్తాపము, మారు మనసు పొందుట, 3వది రీడెడికేషన్, పునఃప్రతిష్ఠించుకొనుట. అలాగున దేవునిలో మరలా అప్పటికప్పుడు బలము పొందుకొనుట. అప్పటికప్పుడు దేవుడు నూతన బలం ఇచ్చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. నిజం. రక్షణ పొందిన ఆ రోజు, రక్షణ పొందిన తొలి దినాల్లో దేవుని పట్ల మనకున్న పరుగు, ఆ పౌరుషం, ఆ పోరాటం, ఆ తపన, ఆ దాహం, ఆ వాంఛ, ఈ దినాలన్నీ చూసుకుంటూ వస్తే చల్లారిపోయింది, కెళమెక్కిపోయిందంటాను చూసారా. ఇత్తడి బిందె కానీ బంగారమే కానీ మళ్ళీ కంసాల దగ్గర పెట్టుకెళ్ళి మెరుగు పెట్టించుకోవాలంటాను చూసారా. అలాగున పలచబడిపోయిందని చెప్పక తప్పదు. స్తోత్రం కలుగునుగాక. సో మరలా దాన్ని దేవుడు వృద్ధి క్రొత్తదిగా చేయాలంటే ఆయన 30 సంవత్సరాలు పట్టదు. ఈ 30 సంవత్సరాలను అవిధేయత జీవితాన్ని మళ్ళీ ఆయన సరి చేసుకురావడానికి ఆయనకు ఇంకో 12 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి నేను మళ్ళీ పెర్ఫెక్ట్ అయిపోతాను. నో, నీవు నేను విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడి ఆయన పట్ల భయము, వణుకు, ఆయన మాట పట్ల, ఆయన మార్గం పట్ల అలాంటి విధేయత చూపించే మనసుతో, ప్రభువా ఇదిగో నేను వచ్చాను, నన్ను నడిపించయ్యా అని మరొకసారి దండం పెట్టాను అనుకోండి. అప్పటికప్పుడు నిన్ను రక్షణ పొందిన తొలి దినాలు ఎంత రోషంగా ఉన్నావో అంత రోషంగా నిన్ను నిలబెడతాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రొత్త సృష్టి చేయటానికి ఆయనకు నెలలు పట్టదు, సంవత్సరాలు పట్టవు, యుగాలు పట్టవు. కలుగునుగాక అంటాడంతే, జరిగిపోతుంది. కనుక అలాంటి స్థితి, అలాంటి రిస్టోరేషన్, మరలా నీకు పునఃస్థితి, ఆ రోజు స్థితిని నీకు దయచేస్తాడు. అలాంటి మనసును నీకు మరలా పుట్టేలాగా చేసేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అందు నిమిత్తము మనము ఈ దైవ భయము కలిగి ఉండుట అనే మాటను ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు 29వ తేదీ. ఎందుకు చెప్పాలి? మాకు తెలుసు. 1వ తేదీ బుధవారం. ఎందుకు చెప్పాలి? మాకు తెలుసు. 29, 30, 31 3 రోజులు. ఒకటిలోకి ఎలాగ వెళ్ళిపోతాం. కాదన్నా అవునన్నా క్యాలెండర్ ముందుకు వెళ్ళిపోతుంది, కాదన్నా అవునన్నా గడియారం ముందుకు వెళ్ళిపోతుంది, కాదన్నా అవునన్నా కాలచక్రం పరిగెట్టుకుపోతుంది దేవుడు ఆపే వరకు కూడా. మనం ఎలాగో వెళ్ళిపోతాం. కానీ జ్ఞానం కలిగిన దేవుని పిల్లలుగా, దేవునితో సహవాసం కలిగిన, ఇంకా సహవాసం కలిగి ఉండుట కొరకు ఆత్మ సంబంధమైన జీవితం శరీరంలో ఉండగానే, భూమి మీద ఉండగానే జీవించట కొరకు తపన పడుతున్న, తపస్సుగా వాంఛిస్తున్నటువంటి మనము 29 ఈరోజు, 30 రేపు, 31 మీ కార్యక్రమాలను చక్కబెట్టుకోండి, కుటుంబ బాధ్యతలు చక్కబెట్టుకోండి, ప్రయాణాలు చేయండి, ఉద్యోగాలు చేయండి, వ్యవసాయాలు చేయండి, వ్యాపారాలు చేసుకోండి, ఏం పర్వాలేదు. కానీ రాత్రిపూట, వీలైతే రాత్రిపూట 2-3 గంటలు లోకమంతా నిద్రపోతుండగా నిశ్శబ్ద వాతావరణంలో
గదిలోకి వెళ్ళి దీపం వేసుకుని బైబిల్ ముందు పెట్టుకుని మోకరిల్లి ఈ 3 రోజులు కూడా ఇదే జరగాలి. ఏం జరగాలి? సంవత్సరం అంతా చేసిన సారీ కాదట, ఒక్కసారి చూసుకోవాలి. సెల్ఫ్ చెక్ 3 రోజులు రాత్రిపూట అందరు నిద్రపోయాక. తర్వాత పశ్చాత్తాపం, తర్వాత పునఃప్రతిష్ఠ. లేదు, నీతో నడుస్తా. చివరికి మరలా నాకు నూతన హృదయం దయచేయి, నూతన ఆకలి పుట్టించు, నూతన రోషం పుట్టించు అని ఈ 3 రోజులు సిద్ధపడితే నేను అంటున్నాను, 31 రాత్రి చేతికిచ్చే వాగ్దానం ఏమొస్తుందో అని ఆ చిలక చేత్తో పట్టుకున్నట్టుగా ఆ రోజు కొరకు నువ్వు ఇలా సిద్ధపడి వచ్చామనుకోండి, నేనంటాను దేవుని ఆశీర్వాదాలకి మామూలుగా ఉండవు. స్తోత్రం కలుగునుగాక. అసలు ఆశీర్వాదాలకు ప్రధానమైన లోటల్లా, ఆశీర్వాదాలు వచ్చి వాకిట్లో అక్కడ ఉండిపోవటానికి గల కారణమల్లా మనం ఒప్పుకోవటానికి ఇష్టపట్టలేదు, పశ్చాత్తాపడటానికి ఇష్టపట్టలేదు. దేవుని వైపు తిరిగి అయ్యో దేవా నేను ఇలా చేశాను మన్నించయ్యా అని అనటానికి ఇష్టపడలేదు. అంటున్నాం కానీ మళ్ళీ ఉదయం అంటున్నాము, మధ్యాహ్నం సాయంకాలం అదే చేస్తున్నాం, మళ్ళీ ఉదయం అంటున్నాము, మధ్యాహ్నం సాయంకాలం అదే చేస్తున్నాం. కనుక ఉదయం అంటున్న మాటకు విలువే లేదు. ఉదయం అంటున్న మాట నిజంగా విలువైనదైతే ఈరోజు సాయంకాలం రేపు సాయంకాలం అంతా సెట్ చేసేసుకోవాలి. నేను దానికోసం పోరాడాలి, నేను ప్రయత్నం చేయాలి. నేను స్తోత్రం కలుగునుగాక. ఉదయం అలాగా ఉంటాను, మధ్యాహ్నం సాయంకాలం మరొకలాగా ఉంటాను, మళ్ళీ ఉదయం పశ్చాత్తాపడతాను, మధ్యాహ్నం సాయంకాలం ఒకలాగా ఉంటాను, మళ్ళీ ఉదయం పశ్చాత్తాపడతాను. దేవుడు అంటాడు అది పశ్చాత్తాపం అవ్వదు, అది పశ్చాత్తాపం అవ్వదు. అది పశ్చాత్తాపం నువ్వు అనుకుంటున్నావేమో, అది పశ్చాత్తాపమే కాదు, అది దేవుని మీద తిరుగుబాటు. ఒప్పుకోమన్నావు కదా, ఒప్పుకున్నాను కదా అని దేవుని మీదే నిందేసే వ్యవహారం. పశ్చాత్తాపం అంటే మరలా అలా చేయకుండా ఉండే మనసు, చేయకుండా ఉండాలనే తపన. ఆ తపన వెనుక దైవ సహాయం కోరుతూ పాదాలు పట్టుకోవటం. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పశ్చాత్తాపం అంటే కళ్ళలో నీళ్లు. అవును, అయ్యో దేవ పాపం చేశాను, అవును, ఇలాంటిది నేను చేయకుండా ఉండాల్సింది, అవును. పశ్చాత్తాపమే కాదని ఎవరంటారు? కానీ అది రోజువారీ ప్రార్థనలో ఒక భాగం అయిపోతే ఆ మాట చెప్పే సమయానికి నా మనసు నిజంగా పశ్చాత్తాపము అనే ఆ భావం వెనకాల అత్తుకొనుందా? ఎలాగో మధ్యాహ్నం అలాగ ఉంటాను కదా, ఎలాగూ రాత్రి అలాగ ఉంటాను కదా, ఎలా మళ్ళా రేపు మధ్యాహ్నం అలాగ ఉంటాను కదా, ఎలాగో రేపు సాయంకాలం అలాగ ఉంటాను కదా. ఏదో మాట వరుసకు దైవజనులు అన్నారు, లేఖనంలో ఒప్పుకోవాలి, ఒప్పుకుంటే కనికరం పొందుకుంటావా అన్నాడు కనుక పొద్దుట ఒప్పుకుంటాను, మళ్ళా పొద్దుట మళ్ళీ ఒప్పుకుంటాను, మళ్ళా పొద్దుట మళ్ళీ ఒప్పుకుంటాను. నెలవారీ ఇదే, సంవత్సరం వారీ ఇదే. ఎంత గొప్ప ప్రార్థన! దేవుడు అంటాడు నీ ప్రార్థన, నీ మొర కొడుకుగా కూతురుగా వినాలి, కానీ వినలేకపోతున్నాను బాబు, ఈ అబద్ధపు ప్రార్థన అంటాడు ఆయన. ఈ నటన ప్రార్థన ఎవరి కోసం చేస్తావు? విననివానికి, చెవుడున్నవానికి చెయ్యి ఆ మాట క్షమించు అని. వాడికి ఎలాగా తెలియదు, వినపడదు కదా, చిరునవ్వు నవ్వుతూ కూర్చుంటాడు వాడు. కానీ ప్రభు అంటారు దేవుని పిల్లలు ఎలాంటి జ్ఞానంతో మనం ఉండాలంటే, పశ్చాత్తాపడ్డామంటే దాని వెనకాల ఒక దీక్ష, దాని వెనకాల ఒక తత్వం, దాని వెనకాల ఒక యథార్థత, దాని వెనకాల ఒక సత్యం ఉండాలి. దానికి తగినట్టు జీవించడానికి అవసరమైతే పోరాడాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు దానిని పశ్చాత్తాపమని దేవుడు టిక్ పెడతాడు. కనుక పాపములో పొర్లుతూ, పాపము చేస్తూ, పాపము కావాలని కోరుకుంటూ, పాపపు చోటలోనికి పోతూ, మాట వరుసకు దేవా క్షమించు అంటే శ్లోకంలో ఒక భాగం అయిపోతుంది. అదేదో మంత్రంలాగా పలికేస్తూ ఉంటాం, అదేదో పుష్పం వేసినట్టు వేసేస్తూ ఉంటాం దేవుని దగ్గరికి. నేను కనులు లేని వాడిని కాదు, నేను చెవులు వినలేని వాడిని కాదు. స్తోత్రం కలుగునుగాక. నువ్వు పశ్చాత్తాపడుతున్నాను అంటున్నావు కదా, ఆ మాట వెనుక నా అర్థం నాకు తెలియదు అనుకోకు. నువ్వు పశ్చాత్తాపడటం లేదు, మరలా చేసే ఉద్దేశంతోనే నువ్వు పశ్చాత్తాపమని పేరు పెట్టుకుంటున్నావు దానికి. సంఘము ఈ అయోమయంలో ముందుకెళ్తా ఉంది. దేవుని పిల్లలని చెప్పబడుతున్న లక్షల మంది కానివ్వండి, కోట్ల మంది కానివ్వండి, ఈ అవగాహన లోపించిన వారు ఆ పశ్చాత్తాపడే మాటను ఒక మంత్రంగా వాడుకుంటున్నారు, శ్లోకంలో ఒక పదంగా వాడుకుంటున్నారు. ఏదో పూజ చేసినట్టుగా సమర్పయామి అన్నట్టుగా మాట పలికేస్తానంతే నేను ఉదయం పూట, ఆ మాట పలికేస్తానంటే మధ్యాహ్నం పూట, ఆ మాట పలికిన వెంటనే మళ్ళా నేను ఇలాగే చేస్తాను నాకు తెలుసది.
తెలిసి కూడా నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా అంటే అది పుష్పం కాదు, అది రాతి దెబ్బ, దేవునిని వెక్కిరించినట్టే అని ఈరోజు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఎంతకాలం దేవునిని మనం అలా వెక్కిరిస్తాము? దయగల దేవుడన్నా, కనికరం గల దేవుడన్నా, జాలి గల దేవుడన్నా, మై గాడ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. సో ఈ సెల్ఫ్ చెక్ ఈ 3 రోజులు జరగాలి. భయంతో కాదు, దేవుని హత్తుకునే ఉద్దేశంతో, దేవుడు చేయి పట్టి మనం లేపే ఉద్దేశంతో, మరలా దేవుడు చేయి పట్టి దేవుడు నడిపిస్తుండగా ఆయనతో పాటు హల్లెలూయా స్తోత్రాలు చెబుతూ ముందుకు నడిచిపోయే ఉద్దేశంతో ఈ 3 రోజులు రాత్రిపూట సంఘ సభ్యులకు మీకు చెప్తూ నాకు నేను చెప్పుకుంటున్నాను. విశ్వాసం నేను పరీక్షించుకుంటాను, బోధ పరీక్షించుకుంటాను, నా సేవ విధానం పరీక్షించుకుంటాను. ఆ 3 రోజులు ఈ 3 రోజులు రాత్రిపూట నేను చేసే పని అదే. మీరు కూడా చేయండి. 1లోకి ఈ 3 రోజులు ఇలా ప్రార్థన చేసుకుని ప్రవేశిద్దాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, నేను యేసు నామములో ఈ మాట పలకటానికి ధైర్యం తెచ్చుకుంటున్నాను. ఇంతవరకు ఒకప్పుడు పాపమనే పంజరంలో పట్టబడి అందులో గిలగిలగిల కొట్టుకున్నాం. ఆ పంజరంలోని స్వేచ్ఛ, శాంతిని సంతోషపడి పంజరంలోనే పండగలు చేసేసుకున్నాం. కానీ ఎప్పుడైతే పాప క్షమాపణ పొంది శాపం నుంచి విడిపించబడి తీర్పు లేకుండా దేవుని చేత చేయబడి దేవునికి పిల్లలమైపోయి ఆయన తండ్రి అని పిలిచే భాగ్యమును సంపాదించుకొని యేసుతో పాటు తోడి వారసులమైపోయి ఆయన ఉండే మహిమలో మనం కూడా ఉండేలాంటి హామీ ఆయన ద్వారా పొందుకున్న తర్వాత ఆ పాపం అనే ఉచ్చులో నుంచి, ఊరిలో నుంచి, బోన్లో నుంచి మనం బయటకు వచ్చి ఆహా అంటూ బయటకు వచ్చాం. కానీ ఆ తర్వాత మనకు తెలియకుండానే మళ్ళీ అవిధేయత విశ్వాసం అనే బోను మనమే తయారు చేసుకున్నాం. అప్పుడేమో పాపం అనే బోర్లో నుంచి బయటకు వచ్చాను, ఆయన విడుదల ఇచ్చాడు. ఇప్పుడు అవిశ్వాసం, అవిధేయత అంటూ నాకు తెలియకుండానే నా చుట్టూ ఒక బోను కట్టుకున్నా. ఆ బోన్లో గిలగిల కొట్టుకుంటున్నా, భక్తి చేసుకుంటూ పోతున్నా. ఆ బోను నేను కట్టుకున్నాను అనే సంగతి నాకు తెలియదు. కానీ దేవుళ్ళు ఉండాల్సిన ఆనందం ఉండటం లేదు, దేవుళ్ళు ఉండాల్సినటువంటి అధైర్యం ఉండటం లేదు, దేవుళ్ళు ఉండాల్సినటువంటి నిరీక్షణ ఉండటం లేదు, దేవుళ్ళు ఉండాల్సినటువంటి ఉత్సాహం ఉండటం లేదు. దేవుని సహవాసం, దేవుని స్నేహం చేస్తూ ఉంటే వ్యక్తి అలా ఉంటాడు అని లేఖనాలు ఉంది కనుక అలాంటి సూచన నాలో లేదంటే వెంటనే దేవుడు అంటాడు, నువ్వు ఏదైనా పంజరము నిర్మించుకున్నావేమో, భక్తి పంజరం, అందులో భయము లేదు. స్తోత్రం కలుగునుగాక. ఆ పంజరం నిర్మించుకోవటానికి అపవాదికి కూడా నీకు సలహాలు ఇచ్చుంటాడు. అది నువ్వు పంజరం అనుకోవటం లేదు. నువ్వు ఇలా చెయ్యి, ఎలా చేసినా పర్వాలేదు, భక్తే కదా, ఎలా చేసినా భక్తే, ఇలా చేసినా భక్తే అంటూ అక్కర్లేని సలహాలు వాడు ఇస్తాడు. ఇచ్చాడు కదా ఏదైనా తోటలో అక్కర్లేని అపాయకరమైన నాశనమును తీసుకుపోయే సలహా ఇచ్చాడు ఆదాములకు. అవ్వకిచ్చాడు, అవ్వ మేము ఆదాముకు చెప్పింది. అలాగో అక్కర్లేని సలహా ఇస్తుంటాడు వాడు. ఇచ్చినప్పుడు అది పెద్ద గొప్ప సలహా అన్నట్టుగా భక్తి లేఖనానుసారంగా కాకుండా నాకు తోచిన భక్తి చేసుకుపోతా, ఎవడో చెప్పిన భక్తి చేసుకుపోతా. బోధకుడే కదండి, బైబిల్ తీసి చెప్పాడు కదండి, ఆయన ఇంత గొప్ప బోధకుడు కదండి అంటే వాక్యం అంటుంది, ఆత్మ అంటాడు. బోధకుడు సూట్ వేసాడా, బూట్ వేసాడా, 30,000 మందికి చెప్తున్నాడా, 300 మందికి చెప్తున్నాడా, పైనుంచి వచ్చి చెప్తున్నాడా, నడిచి వచ్చి చెప్తున్నాడా, లేఖనంలో ఉందో లేదో చూడ బోధ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేఖనం అలా ఉన్నదో లేదో చూడు, లేఖనంలో ఆత్మదేవుడు అలా చెప్తున్నాడో లేదో చూడు. అసలు దేవుని ఉద్దేశం ఏంటో నీ ముందు అక్షరాల రూపంలో దేవుడు పెడితే ఆయన చెప్పాడు చేసేస్తున్నాను, ఆయన బైబిలే చెప్పాడు కదా చేసేస్తున్నానని నేను బైబిల్ తెరవకుండా చేసుకుపోతే ఏమో ఆయన నన్ను మిస్డైరెక్ట్ చేస్తున్నాడేమో, నన్ను మిస్డైరెక్ట్ చెయ్యాలని చేయట్లేదు ఆయన బోధ. ఆయన మిస్డైరెక్షన్లో ఉన్నాడు, దానికి తెలియటం లేదు. ఆయన మార్గం తప్పేశాడే తెలియటం లేదు, తన మార్గంలోనే ఉన్నాను అనుకుంటున్నాడు కనుక చేసుకుపోతున్నాడు బోధ. ఆ బోధ బైబిల్ తెలియకుండా 3,000 మంది వచ్చారు సభకు, 30,000 మంది వచ్చారు సభకు, ఇంత గట్టిగా చెప్పాడు అంత గట్టిగా చెప్పాడంటూ అది అనుకుంటే దేవుని యొక్క వాక్యం దానికి వ్యతిరేకమైతే, దేవుని యొక్క వాక్యం అది కాదు అన్నట్టుగా ఉంటే ఇది నమ్మాలా లేకపోతే బోధకుని నమ్మాలా? ఇది నమ్మాలా ఆయన వేసిన సూటు బూటు చూసి నమ్మాలా? ఇది నమ్మాలా లేకపోతే దిగి వచ్చిన హెలికాప్టర్ చూసి నమ్మాలా? నోవే. ఎంత గొప్ప భక్తుడైనా, భూమిని తలక్రిందులు చేసి అపస్తుడైన పౌలు లాంటి వాళ్ళు వచ్చి సంఘములో వాక్యం చెప్తుంటే రాత్రిపూట విశ్వాసులు ఇంటికి వెళ్ళి కొంతమంది విశ్వాసులు గ్రంథాలు తెరిచి వాళ్ళ బోధలాగా ఉందో లేదో అని పరిశీలన చేశారట. అంత తీరిక ఎక్కడుంది నాకు, అంత ఓపిక ఎక్కడుంది నాకు? అవును కదా,
తీరిక ఏమేమో చేయటానికి తీరికలు ఉంటాయి, ఏమేమో చేయటానికి ఓపికలు ఉంటాయి, ఏమేమో చేయటానికి సమయాలు ఉంటాయి, ఎక్కడెక్కడికో పోయి ఎవరెవరితో పోవటానికి ఏదైనా చేయటానికి తీరిక ఉంటుంది. కానీ ఒక అర్ధగంట నేను ఇలా విన్నాను మెసేజ్, ఆ మెసేజ్ లేఖనంలో ఇలా చెప్పే రెఫరెన్స్ ఎలాగుంది, ఉందా లేదా, ఏ ఉద్దేశంతో ఉంది అని చూసి కూర్చునే ఆ అవకాశమే నేను ఇవ్వను కదా. కనుక భక్తి అంతా కూడా దీనిని బట్టే జరగాలి. స్తోత్రం కలుగును గాక. ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ గుడ్ అండ్ వైజ్ టూ. దేవుని పట్ల భయం కలిగి ఉండుట మంచిది, అది బుద్ధి, అది వివేకం, చక్కటి జ్ఞానం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చకచక కొన్ని ఆలోచనలు మీ ముందు పెడతాను, సమయం అవుతుంది కనుక. ఒక భాగము, రెండో భాగము, మూడో భాగం. మొదటి భాగం క్రిస్మస్ వాతావరణం కనుక క్రీస్తు పుట్టాడని లోకమంతా గోల చేసి, భక్తి చేసి, గెంతులేసి, నాట్యాలాడి, కేకులు తినిపించి, మొక్కలకు పూసుకుని, స్టేజ్లకు పూసుకుని అల్లరి చేసేసి, చిల్లర వేషాలు వేసేసి ఉన్నారు కనుక వాళ్ళకి ఏం తెలుసు క్రీస్తు పుట్టినరోజున ఏం జరిగిందో? పాటలు దాని గురించే. మళ్ళీ యేసుప్రభుని మహిమలో తీసుకొచ్చి ఆ పొత్తిళ్ళలో పడుకోబెట్టేస్తారు అంతే. చటాలను గడ్డలో పడుకోవేసే కాసేపు యాక్షన్ చేయి, ఇప్పుడే పుట్టినట్టు అన్నట్టు ఉంటాయి హడావుళ్ళు. కానీ దేవుడు పుట్టాడు అని గొప్పలు చేసి, జువ్వలు పేల్చి, బాణసంచ పేల్చి ఏదో చేయటం కాదు. ఆ దేవుడు వచ్చి నీలోకి వచ్చాక ఏం చేశాడు, ఆయనలోకి వచ్చాక నువ్వేం చేస్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడని ఆ పుట్టినరోజు సందర్భంలో ఏ విశ్వాసం మాట్లాడుకుంటాడు, ఏ విశ్వాస పరిశీలన చేసుకుంటాడు? ఎవరు పరిశీలన చేసుకోరు. వచ్చారట, వెళ్ళారట. కోయిలమ్మ అని వీడో పాట, మరియమ్మ అని ఆయనో పాట. ఇంక ఈ పాటలతోనే గడిచిపోయింది. కానీ అక్కడ ఏం జరిగింది, నేనేం చెయ్యాలి, అక్కడ ఏం చూడాలి, నేను ఏం నేర్చుకోవాలి అనేది నేను పరిశీలన చేసుకోకపోతే ఈ బైబిల్ అంతా కూడా కథ, కావ్యం, పేదరాశి పెద్దమ్మ కథే. ఇలా జరిగిందట, అలా జరిగిందట, ఇంత గొప్ప దేవుడట, అలా చేస్తాడట, టాలతోనే ఉంటాం. కానీ రోజు సమస్యలతో మనం చిటపట్లాడుతూనే ఉంటాం. కానీ ఆ మాటల్లో ఉన్న దేవుని ఆలోచనను, దేవుని జ్ఞానాన్ని మనం ఒడిసి పట్టుకుని అందులో నుంచి కొంచెమైనా మనం స్వీకరించగలిగితే మన నేత్రాలకు వెలుగు, మన చెవులకు ఆరోగ్యము, మన గుండెకు ఆరోగ్యము, మన అంతరాత్మకు కూడా మహాబలము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది నేను చెప్పిన మాట కాదు, ఇది యేసు ప్రభువు చెప్పారు. శోధించబడుతున్న దినములలో, అరణ్యములో ఆయన ఉపవాసములో ఉన్నటువంటి దినములలో అపవాది ఆయనను శోధించడానికి వచ్చినప్పుడు, ఆకలితో ఆయన ఉంటున్నప్పుడు, నువ్వు దేవుని కుమారుడు కదా, ఇన్ని రాళ్ళు ఇదిగో అరణ్యంలో ఉన్నాయి, నీకు రొట్టె కావాలి, ఈ రాళ్లను రొట్టె చేయగలిగిన శక్తి నీకు ఉండాలి కదా. దేవుడు కొడుకు అంటే శక్తి ఉంటుంది కదా. కనుక ఈ రాళ్లను రొట్టెగా చేసేసుకుని తినేసే బాబు, కడుపు నింపేసుకో అంటే, ఆహా చాలా గొప్ప సలహా ఇచ్చావే, నేను మర్చిపోయానని మెళ్ళో దండం వేయలేదు యేసుప్రభు అపవాదికి. వాడు ఎందుకు వచ్చాడు యేసుప్రభు తెలుసు. శోధకుడు, శోధించడానికి వచ్చాడు. కనుక నేను దేవుని యొక్క వాక్యం వైపు చూడాలి, వాక్యం వైపు ఉండాలి. ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయం వాక్యానుసారంగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సందర్భాల్లో కూడా కొన్ని సలహాలు మనకు అలాగనే వస్తుంటాయి. విశ్వాసుల నుంచి రావచ్చు, విశ్వాసులు ముందు పెట్టి విశ్వాసులు వెనకాల నుంచి కూడా ఇలాంటి ప్రపోజల్స్ కూడా అపవాది ఇస్తుంటాడు మనకి. కానీ లేఖనానుసారంగా మనం ఉన్నామా లేదని ఎప్పుడు లేఖనం వైపు చూడాలి. మంచి సలహా ఇచ్చావు, నాకు ఆ శక్తి ఉంది, పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చాడు, తండ్రి కూడా నువ్వు నా కొడుకు ఆనందిస్తున్నాను అన్నాడు, నేను నీళ్ళలో కూడా వెళ్ళొచ్చాను, దేవుని పని కూడా నేను సిద్ధపడుతున్నాను, నాకు ఆ శక్తి ఉంది, అవును కదా మర్చిపోయానని నీలాగా నాలాగా లోకరీతిగా ముందు కొరికి బస్తీ మీద సవాలంటూ వేదికలకి మాట్లాడటం లేదు ఆయన. వాడు సలహా ఇస్తే అవును కదా నాలో ఆత్మశక్తి ఉంది మర్చిపోయాను అనుకుంటూ వాడి కాళ్ళకు మొక్కటం కాదు, వాడికేదో బహుమానం ఇవ్వటం కాదు. దేవుని లేఖనం ఎలా చెప్తా ఉంది. స్తోత్రం కలుగును గాక. తెలిసిన వాడు వచ్చినా, తెలియని వాడు వచ్చినా, ముక్కు ముఖం ఎరిగిన వాడు వచ్చినా, ముక్కు ముఖం ఎరుగిన వాడు వచ్చినా, నువ్వు ఇలాగ ఉండొచ్చు కదా, ఎలా చేయొచ్చు కదా, అది కూడా భక్తే కదా అని చెబితే నువ్వు నేను అవును అలాగేనమ్మా చాలా మంచి భక్తి చెప్పావని వెంటనే ఊరకటం కాదు. మళ్ళా చెప్తున్నాను, నేటి దినాల్లో తెరభక్తులు ఎక్కువైపోయాయి, గూగుల్ మీట్లు ఎక్కువైపోయాయి, ఎవరేం చెప్పినా చెప్పేస్తూ ఉంటారు. ఆ సమయానికి నేను బలహీనంగా ఉంటే అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇక నాకు వాక్యం అనవసరం, దైవజనుడు అనవసరం, సంఘం అనవసరం, పరిశుద్ధాత్మ నడిపింపు అనవసరం. చట్టాలను నేను బలహీనంగా ఉన్న సమయంలో పడకూడని విత్తనం నాలో పడుతుంది ఆ బోధ ద్వారా.
ఆ గ్రూపులో ఆ వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి సాక్ష్యం ఏంటో, ఆ వ్యక్తి ప్రార్థన జీవితం ఏంటో, ఆ వ్యక్తి నీ ఆత్మకు కాపలా కాయుడు కదా, ఆ వ్యక్తిని ఆత్మ వర్ధిల్లటం కోసం కన్నీరు గాచరు కదా, బోధ చేస్తాడు మంచి మనసుతోనే. కానీ నిన్ను పట్టించుకున్న వారు ఎవరు? నీ ఆత్మను కాచే బాధ్యత ఎవరికి అప్పచెప్పారు దేవుడు? ఎవరు నీ ఆత్మకు లెక్క అప్పచెప్పాలి? స్తోత్రం కలుగును గాక. మంచివా చెడువా, అవును కాదు అని నేను ఏదో తీర్పు చెప్పడానికి లేను, కానీ ఆత్మకు లెక్క చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా నీకు? అతని ద్వారా దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడతాడు. స్తోత్రం కలుగును గాక. రోజుని ఎదుగుదల చూస్తుంటాడు, దేవుడు చూపిస్తుంటాడు. రోజుని ఎదుగుదలను ఆయన పట్టించుకుంటాడు, కన్నీరు గారుస్తాడు, దేవుడు కూడా చూపించి ఏడ్రా ఈరోజు ఉపవాసం అండి నీ బిడ్డ కోసం అంటాడు. సైలెంట్గా రహస్యంగా గదులు ఏడుస్తూ ఉంటాడు నా దాసుడు. అతడు ఆత్మలకు కాచేవాడు, అతడు ఆత్మకు లెక్క చెప్పేవాడు. ఆ గూగుల్లో ఉండేవాడు నీ ఆత్మకు లెక్క ఎక్కడ చెప్తాడు? నువ్వు విన్నావు, నిష్టానుసారంగా చేశావు, నాదేం పోయే అని కూడా అంటాడే మరి పొద్దున దేవుని దగ్గర. నువ్వు చెప్పావు కదా గూగుల్ మీట్లో ఇలాగా, అలా చేశానయ్యే నేను, నువ్వు బోధకుడివే కదా అంటే, నాకు తెలిసింది చెప్పాను, నువ్వు చేశావు, నాదేం పోయే. అప్పుడు దేవుడేమంటాడు? బాధ్యత కదా, కొంతమందిని అపోస్తులను, కొంతమందిని సువార్తికులు, కొంతమంది కాపర్లు, కొంతమంది ప్రవక్తలు, కొంతమందిని బోధకులు. సిస్టమ్ ఏదో పెట్టాడు ఆయన సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘం అంటే బిల్డింగులు పెద్ద చేయటం కాదు, సంఘంలో కాంగ్రిగేషన్ ఎక్కువ మంది కోసం కాదు, సంఘం క్షేమం ఆత్మీయతలో ఎదగాలి. దేవుని ఆత్మీయత అంటే ఏంటి చెప్పండి? 24 గంటలు ప్రార్థన కార్యక్రమం పెట్టుకుని డప్పులు కొట్టడం కాదు. ఆత్మీయత అంటే ఆ వ్యక్తి జీవితంలో, ఆ విశ్వాస జీవితంలో దేవుని పట్ల భయము భక్తి వర్ధిల్లాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ విశ్వాస జీవితంలో దేవుని పట్ల భయము భక్తి పెరిగి అలాగ నడుచుకోవటానికి చేసే ప్రయత్నం ఆత్మీయతలో వర్ధిల్లటం. ఒకరోజు ఉపవాసం ఉండేవాడిని సంవత్సరం క్రితం, ఈరోజు వారానికి 2 రోజుల ఉపవాసం ఉంటాను, వచ్చే సంవత్సరం వారానికి 3 రోజుల ఉపవాసం ఉంటాను. అది భక్తి ప్రకారం, లేఖనం ప్రకారం వినేవాళ్ళకి అవును డెవలప్ అవుతున్నాడు కదా. గత సంవత్సరం 1 రోజు ఉన్నాడంట వారానికి, ఈ సంవత్సరం 2 రోజులు ఉన్నాడంట వారానికి, వచ్చే సంవత్సరం 3 రోజులు ఉండటానికి ప్రతిష్ఠించుకుంటున్నాడట, సమర్పించుకుంటున్నాడట. శబాష్. ఆపై సంవత్సరం నేను 4 రోజులు ఉంటాను వారానికి ఉపవాసం, నేను కమిట్ అయిపోయాను. శబాష్. కానీ దేవుడు అంటాడు, భయభక్తులు లేని బ్రతుకుతో ఈ ఉపవాసాలు ఎవరికి కావాలి? స్తోత్రం కలుగును గాక. దేవుని మాట పట్టదు నీకు, దేవుని మార్గం పట్టదు నీకు, దేవుని మనసు పట్టదు నీకు. అంతా నీ ఇష్టానుసారంగానే చేసుకుని పోతావు. కీడురా బాబది, నష్టంరా బాబది, నీకు అవమానం వస్తుందిరా బాబు, చివరికి నువ్వు చచ్చిపోతావన్నా సరే నా ఇష్టం కాపాడు యేసయ్య అని ప్రార్థన చేసి ఉపవాసాలు ఉంటావు. కానీ ఎప్పుడు నువ్వు నా మాట విన్నావు కనుక నేను అందుకే అంటున్నాను, గత సంవత్సరం ఇలాగ ఉన్నాను, ఈ సంవత్సరం ఇలా చేస్తాను. అయ్యి కాదండి, భక్తి ముఖ్యం. నేను భయభక్తులు కలిగి ఉండట్లో డెవలప్ అవ్వాలి. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది భక్తి, అది ఆత్మీయత, అది ఆధ్యాత్మికత. ఈరోజు దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవా దేవా నీకు స్తోత్రం అంటున్నాను, దేవా దేవా ఇదిగో అర్పణ అంటున్నాను, దేవా దేవా కాపాడమంటున్నాను. దేవుడు కాపాడుతున్నాడని సాక్ష్యం చెప్తున్నాను. కానీ నా జీవితంలో దేవుని పట్ల భయభక్తులు ఆ శాతం పెరగటానికి బదులు తగ్గిపోతా ఉంది. దేవుడు అవునంటుంటే నా మనసు కాదనే రీతిలో నేను నడుచుకుంటూ పోతున్నాను. ఇది డెవలప్మెంట్ ఎలాగవుతుంది? క్షీణత, ఆధ్యాత్మిక క్షీణత, ఆత్మీయ క్షీణత, ఆయుష్కాలం తగ్గిపోతుంది. లోకరీతిగా కొన్ని సామెతలు చెప్తుంటారు. పిల్లలు పెద్దోళ్ళ మీద ఏదో చేతులు పెట్టకూడదు, ఆయుష్ క్షీణత అంటారు. ఇలా చేయకూడదు, ఆయుష్ క్షీణత అంటారు. గ్రంథాల్లో ఉన్నాయట. పెద్దలు చెప్తుంటారు, రే ఆయుష్ కాలం తగ్గిపోతుంది, అలా చేయకూడదు అంటుంటారు. నేనంటాను, ఆయుష్ క్షీణత అలాగుండండి. దేవుని పట్ల భయభక్తి లేకుండా భక్తి చేస్తే అది భక్తి అయితే వర్ధిల్లుతున్నట్టుగా నాకు గ్రాఫ్ వస్తుందేమో, కానీ లోకం ఏలలేస్తుందేమో. సంఘమంతా కూడా నన్ను పలికిలు పెట్టి ఊరేగిస్తారేమో. భక్తి అంటే మా అయ్యగారే చెయ్యాలి, భక్తి అంటే మా అయ్యగారే చేయాలని సంఘమంతా నన్ను పలికిలు పెట్టి ఊరేగిస్తుందేమో. కానీ నా బ్రతుకులో దేవుని పట్ల భయం లేకపోతే ఈ పల్లకీలు వ్యర్థం, మీ పూజలు వ్యర్థం, మీ పొగడ్తలు వ్యర్థం. నా బ్రతుకుకు నేను దేవుని దగ్గర లెక్కప్ప చెప్పుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునిందు ఆనందం ఉన్నది కానీ, దేవునిందు సంతోషం ఉన్నది కానీ అది వికిలానందం కాకూడదు, అది అల్లరి ఆనందం కాకూడదు, అది మన లోక సంబంధమైనటువంటి తుచ్చమైన ఆనందం కాకూడదు. అది దైవ సంబంధమైన ఆనందం అవ్వాలి, దైవ సంబంధమైన సంతోషం అవ్వాలి. అలా ఉండుటకు ఇష్టపడుతూ కాస్త ఆలోచన మీలోనికి పరిశుద్ధాత్మ పెడుతుంటే ఆ సూచన కలిగిన వారు మీకు ఇష్టమైతే చేతులెత్తి మహాదేవునికి స్తోత్రం చెబుదాం.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వరుస పెట్టి కొన్ని వచనాలను మీకు జ్ఞాపకం చేస్తాం, లేదా కొన్ని సందర్భాలను మీకు జ్ఞాపకం చేస్తాం. క్రిస్మస్ కనుక అని మొదలుపెట్టాను కదా. ఏం జరిగింది? అక్కడ జ్ఞానులు కనిపిస్తారు, అక్కడ మందకాపులు కనిపిస్తారు, అక్కడ యోసేపు మరియలు కనిపిస్తారు. తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజు అని చెప్పి వచ్చారు. ఏంటి మాట చెప్తున్నానంటే, విడిచిపెట్టి వచ్చారు. వాళ్ళు ఏ దేశంలో పుట్టారో, ఏ దేశంలో పెరిగారో, ఏ దేశంలో ఆ చదువు సంపాదించి జ్ఞానులు కదండి, అంటే చదువుకున్న వాళ్ళు అనుకోండి కాసేపు, డిగ్రీయో యూనివర్సిటీ చదువు అనుకోండి కాసేపు. తూర్పు దేశపు జ్ఞానులు, అది యెరూషలేమున్న ఈ దేశం కాదు, యూదా దేశం కాదు, అది తూర్పు దేశం, తూర్పుగా ఉన్న దేశం. ఆ తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజు బెత్లెహేములో అంటే ఒక సూచన చూచి గ్రంథాలు తెరిచి వచ్చారట. అక్కడ ఉండిపోలేదట, విడిచిపెట్టి వచ్చారట చూడాలని. స్తోత్రం కలుగునుగాక. విడిచిపెట్టి వచ్చారట చూడాలని. అలాగే మందకాపులు, ఆ సీక్వెన్స్ చూడండి, సీక్వెన్స్ మీద మనసు పెట్టండి. జ్ఞానులు చూడాలనుకున్నారు, కానీ విడిచిపెట్టి రాకుండా చూడలేరు. చూడాలనుకున్నారు, కానీ విడిచిపెట్టి ప్రయాణం చేయకుండా చూడలేరు. స్తోత్రం కలుగును గాక. నీవు నేను కూడా చూడాలి, పోవాలి యేసు దగ్గర అని అనుకోవచ్చు, కానీ దేవుడు అంటాడు నువ్వు విడిచిపెట్టి కూడా ప్రయాణం చేయాలి. అంటే నువ్వు విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టి నువ్వు ముందుకు సాగితే నువ్వు చూడగలవు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మందకాపలు చూస్తే ఆ అడవిలో, ఆ పొలాల్లో, ఆ ఎండిన గడ్డి బేళ్లల్లో, పంట పొలాల్లో ఎవరు కూడా గొర్రెలను మేపనివ్వరండి. కోత కోసిన తర్వాత, నూర్పు నూర్చిన తర్వాత, ఇంక అంతా అయిపోయిన తర్వాత ఎండకు ఎండి అలాగ ఉన్నటువంటి ఆ పొలములలో, ఆ తుప్పలలో ఈ గొర్రెల కాపర్లు మందలు మేపుతూ పడేస్తారు, అక్కడ కాచుకుంటూ ఉంటారు. అక్కడ కూడా వాళ్ళు ఆశ్చర్యకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నారు. తెలుసు కదా, మనకి వివరించి చెప్పను. దూతలు వచ్చారు, వెలుగు వచ్చింది, వెలుగు చూసి వాళ్ళు భయపడిపోయారు. ఆ దూతలు వాళ్ళకి ఏదో సమాచారం ఇచ్చారు. ఇచ్చిన వెంటనే వాళ్ళు ఇన్ని మందలు దొరుకుని ఎక్కడ పోతాము, ఈ మందలే కదా మనకు బ్రతుకు, ఈ మందలు ఎవడైనా పట్టుకుపోతే, ఏ తోడేలైనా లాక్కుపోతే, వరి నేను వెళ్ళొస్తాను, మీ 10 మంది ఇక్కడ ఉండండి అన్న సంభాషణ లేదట అక్కడ. ఇప్పటికిప్పుడు ఎలా పోతాము, ఏదో అలాగ వచ్చారు, ఎవరో చెప్పారు, కానీ చూద్దాంలే అన్న భావం లేదట. వాళ్ళు వెళదాం అనుకున్నారట, వెళ్ళమని చెప్పారట, వెళదాం అనుకున్నారట. వెళ్ళటానికి ఏం చేశారు? వాళ్ళు మందలను విడిచొచ్చారట. స్తోత్రం కలుగునుగాక. అంటే అక్కడికక్కడ అర్ధరాత్రి విడిచారా, తెల్లవారిన తర్వాత దొడ్డుల్లో పెట్టి విడిచారా, అది వేరే సంగతి. నేను మంద నా మంద, ఏదో దర్శనం వచ్చింది కానీ దేవుని తెలుసుకో, దేవుని చూడు, దేవుని సన్నిధిని అనుభవించు, నువ్వు మరి చూసుకో అని సమాచారం అయితే అందింది. కానీ ఈ మంద, ఈ వ్యాపారం, ఈ పాడి, ఈ పంట వదులుకొని ఎక్కడ పోవాలి? దేవుడేదో కనికరంతో దర్శనంలో చెప్పాడు, కానీ ఎన్ని వదులుకొని ఎక్కడ పోవాలి? లోకం అనుకోండి కాసేపు దాన్ని గుర్తు. అయిన మంద కాపాల రోజు ఆ చిన్ని అనుభవానికి, ఇంకా దేవునితో వాళ్ళకి సంబంధం లేదు, దేవుని విషయాలు ఏమి పెద్దగా తెలిసిన వారు కాదు, దేవునిలో అస్సలు అనుభవాలు కానే కాదు. సువార్త ప్రకారం చూస్తే యేసు గురించి కూడా తెలియని వారేమో అని అనుకుందాం కాసేపు వాళ్ళతో పోల్చుకుంటే. కానీ వాళ్ళు ఒక దర్శనం కలిగింది, అందులో ఒక మాట చెప్పబడింది, ఆ మాటను స్వీకరించారు. అప్పటికప్పుడు తెల్లవారుజామును వాళ్ళు వెంటనే చూడటానికి బయలుదేరారు. ఒక్కరు కూడా వెనక్కి లేరండి. వెంటనే స్పందించారు. మనం 30 సంవత్సరాల నుంచి వింటున్నాం, వాళ్ళకి ఆ రోజుకు ఆ రోజు అనుభవం. మన జీవితంలో ఎన్నో అనుభవాలు చూసాం విశ్వాసంలో, అవును కదండి. ఎన్ని మేలులు చూసాము, ఎన్ని కీడులు తప్పించబట్టడం చూసాము. మన బ్రతుకులు అల్లాటప్పాగా ఉంటున్నా సరే, అయ్యా అనగానే దేవుడు పైకెత్తుతున్నాడే. అల్లరి చిల్లరి భక్తి చేసిన సరే, దేవా కాపాడనగానే చేయబట్టుకుంటున్నాడే. స్తోత్రం కలుగునుగాక. ఎన్నెన్ని మేలులు పొందుకున్నాము, ఎన్నెన్ని కీడులు తప్పించాడైనా. నాకు తెలియకుండా ఎన్ని కీడులు తప్పించాడో నాకేం తెలుసు. స్తోత్రం కలుగునుగాక. ఇంతకాలం నుంచి నేనైతే 35 అనుకుంటా, 40 అనుకుంటా, నేను రక్షించబడిన రోజు నుంచి లెక్కేసుకుంటే, మీరు నేను అనుకుందాం. వాళ్ళు అక్కడ ఆ రోజు సూచన, అంతకుముందు అలాంటి దర్శనాలు వాళ్ళకు లేవు, అలాంటి జ్ఞానం వాళ్ళకు లేదు, అలాంటి బోధలు వాళ్ళకు లేవు, దూతలు వచ్చే వ్యవహారమే లేదు. ఒక్కసారి జరిగింది, మందలు కాసుకుంటుండగా జరిగింది, భక్తి చేస్తుండగా కాదు, మందలు కాసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు మెలకుగా ఉండి.
అలాంటి సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఒక దృశ్యం చూశారు. ఒక దూత వచ్చి మాట్లాడారు, అదిగో లోకరక్షకుడు పుట్టాడు, పశువుల పాకలో ఉంటాడు, పొత్తిళ్లలో ఉంటాడు, ఆయన లోకమంతటికి కూడా సమాధానం ఇవ్వడానికి వచ్చాడు అంటూ ఆ సమాచారం అందించి వెళ్ళిపోయారు వాళ్ళు. చిన్న బోధ, ఒక్క మాట, ఆ రోజే అప్పుడే ఒక అద్భుతం. మంద కాపర్లు, జ్ఞానం లేదు, పశువులు గాయటం తప్ప వాళ్ళకి ఏం తెలదు, పాలు పితుక్కోవటం తప్ప ఏం తెలియదు, ఓయ్ ఊయ్ అని అదిలించిన తప్ప వాళ్ళకు ఒక పాట వచ్చా, ఒక బోధ వచ్చా, ఒక భక్తి వచ్చా, ఒక శ్లోకం చెప్పగలరా? ఏం తెలియదు. వాళ్ళు పనికి మాలిన పశువుల కాపర్లు. కానీ ఒక్కసారి దర్శనం కనపడింది, ఒక్కసారి మాట వినబడింది, ఆ మాట మనసులో పెట్టుకున్నారు. అక్కడికక్కడ అన్నీ వదిలిపెట్టి ఆ మహానుభావుడుగా వచ్చుచున్నటువంటి యేసును చూడటానికి వాళ్ళు ఉన్న పాటును వెళ్ళారు. మరి 30 సంవత్సరాల నుంచి నేను వింటున్నాను మాట, 20 సంవత్సరాల నుంచి మాట వింటున్నాను. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రోజు, ఏదో ఒక కోణంలో, ఏదో ఒక సందర్భంలో దానికి సూచనలు కూడా దొరుకుతున్నాయి. దేవుని మాట, ఇది దేవుడే నాతో మాట్లాడుతున్నాడని రోజు అనుకుంటా. కానీ నేనేం చేస్తున్నా? మరస్తరియా రీదరసి నేనేం చేస్తున్నా? ఒక్కసారి ఆ పశువుల కాపర్లు, అజ్ఞానులు ఆ దర్శనం వచ్చి ఒక్క మాట మాట్లాడగానే పరుగు పరుగున ఆ చెప్పిన చోటకి ఎక్కడ కూడా తెలియదు పోయారంతే, వెతుక్కుంటూ పోయారు. చూద్దాం చూద్దాం చూద్దాం. మరి రోజు మాటలు వింటున్నాం, రోజు మాటలు చదువుతున్నాం. ఎక్కడికి పోతా ఉంది ఆ సూచన? ఎక్కడికి పోతా ఉంది ఆదేశం? ఎక్కడికి పోతా ఉంది మన గమ్యం? ఎక్కడికి పోతా ఉంది మన నిరీక్షణ? ఎక్కడికి పోతా ఉంది మన విశ్వాసం? కనుక నేను అంటున్నాను, అపవాది చాలా తెలివిగా మనల్ని దారి తప్పిస్తాడు. ఇంతకాలం నుంచి దేవుని మాటలు వింటున్నటువంటి నేను ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటున్నానా, నా పునాదులు నేనే తవ్వేసుకుంటున్నానా? ఒక పక్క నిల్లు కట్టుకుంటుంటాను, అందరూ చూసి ఎంత బాగా కట్టుకుంటున్నాడో అనుకుంటారు. మన్నాడు మళ్ళీ నా ఇంటి కప్పు నేనే పీకేసుకుంటా. అదేంటబ్బా, ఎందుకైతే ఏం చేద్దాం అనుకుంటున్నాడు అని ఊరోళ్ళందరూ ముక్కును వెళ్ళేసుకుంటారు. నేనేమో కట్టుకుంటాడు ఇల్లు, ఇంత దూరం వస్తుంది, మళ్ళీ ఈరోజు ఆ పెంకులను తీసేస్తాడు, వీధులకు వచ్చి ఏడుస్తాడు. అయ్యయ్యో అనుకుంటే మళ్ళా పెంకులు కట్టుకోవటం ప్రారంభిస్తాడు. ఏంటి పద్ధతి? ఏంటి వెరితనం? ఏంటి మూర్ఖత్వం? అవును కదా, స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యాహ్నం ప్రభు నీతో నాతో ఇదే మాట అంటాడు. ఒక్క మాట విని, ఒక్క దర్శనం చూసి, ఒక్క సూచన పట్టుకుని ఉన్న పాటును వాళ్ళు విడిచిపెట్టి ప్రభు సన్నిధికి అన్నట్టుగా చూసుకుంటే, మరి గొర్రెల కాపర్లు నాకు పాఠం చెప్పటలేదా? చదువులేని మేమే ఇలా స్పందించామే, చదువులేని మేమే ఒక్క సూచన జరిగితేనే పరిగెత్తుకెళ్ళామే, చదువులేని మేమే ఆయన ఎక్కడుంటాడో తెలియకపోయినా చిన్న సమాచారం అందింది కాబట్టి ప్రతి పశువుల పాకకి వెళ్ళిపోయాం, ప్రతి పశువుల పాక తలుపు తీసి చూసాం, ఇంత ప్రయాసతో పట్టుదల చేశాం. మరి మీకేదా పట్టుదల? మీకేది ప్రయాస? ఏంటి మీ నిరీక్షణ? చూడాలా వద్దా యేసయ్యను? ఏంటి మీ నిరీక్షణ? యేసయ్య దగ్గరికి వెళ్ళాలా వద్దా? ఏంటి మీ నిరీక్షణ? యేసు మధ్యకి వచ్చేటప్పటికి ఎత్తబడాలా వద్దా? ఏంటి మీ నిరీక్షణ? లోకం కావాలా, పరలోకం కావాలా, వెలుగు కావాలా, చీకటి కావాలా, లోకానందం కావాలా, దైవానందం కావాలా అని గొర్రెల కాపర్లు అడుగుతారు ఈరోజు మనల్ని. స్తోత్రం కలుగును గాక. కేకులు తిన్నాము, బట్టలు వేసుకున్నాము, గొంతులు వేసాము, గొప్ప పాటలు, గొప్ప ప్రసంగాలు చేసుకున్నాం. కానీ ఇలాంటి పాఠాలు పరిశుద్ధాత్మ మనకు నేర్పించుతాడు, ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవడు వింటాడండి ఓపికతో మాటలు? ఒకవేళ ఎవరిని దయవించండు ఇలాంటి మాటలు చెప్పడానికి భారంతో వచ్చినా ఆయన సమయం ఇవ్వరే. త్వరగా ముగించండి అయ్యా, పాటలు ఉన్నాయి, త్వరగా ముగించండి అయ్యా, స్కిట్లు ఉన్నాయి, త్వరగా ముగించండి అయ్యా, డ్యాన్సులు ఉన్నాయి, త్వరగా ముగించండి అయ్యా, వాళ్ళు ఎవరో ఉన్నారు, త్వరగా ముగించండి అయ్యా, కేక్ కటింగ్ త్వరగా ముగించండి అయ్యా, క్యాండిల్ లైటింగ్ త్వరగా ముగించండి అయ్యా, ఇంటికి పోవాలి, చలి మంచు. మాట వినరట, నాటకాలు వేస్తారట, మాట వినరట, కేకులు కట్ చేస్తారట, మాట వినరట, త్వరగా పోవాలట. బ్రతకటానిక, బ్రతుకుని తెల్లార్చుకోవటానిక? ప్రభు మాతో మాట్లాడు. స్తోత్రం కలుగును గాక. మాతో మాట్లాడు. సరదాగా ఉండాలి కదండి. ఉండవయ్యా, నేను చావు దగ్గర తీసుకెళ్లే సరదా నీకేం తెచ్చిపెడుతుంది? చావు గురించి నీకు జ్ఞాపకం చేయకుండా ఒక మత్తు మంది ఇచ్చే సరదా చావు దగ్గరికి రాకుండా, చావు దగ్గరికి వస్తుందని తెలియకుండా అదంతా కూడా మత్తు మందు. మరణం పొంచి ఉంది, అది నువ్వు కనిపెట్టుకుని ఉండటానికి ఇవన్నీ రెడీగా ఉంటాయి. నువ్వు పోతున్నానే సంగతి నీకు తెలియదు. ఈ సరదాలు, ఈ సన్నివేశాలు కూడా వాక్యానుసారంగా లేకపోతే, దైవ చిత్తానుసారంగా లేకపోతే, ఆ వాక్యంలో సరదాలు దేవుని పట్ల భయం కనపడకపోతే, అక్కడ కేంద్ర బిందువుగా యేసు ఉండకుండా ఒక వ్యక్తి, ఒక పండగ, ఒక హడావుడు కనపడితే వేస్ట్ అంటాడు యేసయ్య. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అటు జ్ఞానులు విడిచిపెట్టి వచ్చారు చూడాలని, తర్వాత సాగిలపడ్డారు.
గొర్రెల కాపర్లు విడిచిపెట్టి వచ్చారు, చూశారు, దేవుని మహిమపరుస్తూ వెళ్ళారు. చూచిన వాటిని విన్న వాటిని చెప్పారు, చెప్పుకుంటూ వెళ్ళారు. స్తోత్రం కలుగును గాక. ఆ జ్ఞానులు అంతకుముందు ఏమైనా అనుభవాలు లేవు కదా, అప్పుడే వచ్చిన నక్షత్రం, అప్పుడే బయలుదేరారు. అప్పటికప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుని వెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే అంతఃపురం దగ్గరికి వచ్చారు, రాజు దగ్గరికి వచ్చారు. అంతఃపురంలో ఉన్న రాజ్యంలో పుట్టినోడు ఎవడో లేడని ఎంక్వైరీ చేసి రాజు చెప్పాడు, ఒకవేళ మీరు వెళ్ళి చూసిరండి, మీకు సమాచారం అందితే నాకు కూడా చెప్పండి, నేను కూడా వచ్చి ఆ మహానుభావుణ్ణి పూజిస్తాను అని కపటమైన మాటలు పలికాడు. వాళ్ళు నిజమే అనుకున్నారు. బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే నక్షత్రం పైన కనపడింది, సంతోషపడిపోయారు. నక్షత్రం కదిలింది, యేసు ఉన్న పశువుల పాక దగ్గరకు వచ్చి ఆకింది. వాళ్ళు పాకలోకి వెళ్ళి చూశారు, యేసును చూశారు, సాగిలిపడి ఆరాధన చేసి అర్పణలు ఇచ్చారు. ఆ తర్వాత మరొక అద్భుతమైన సన్నివేశం జరిగింది. వెంటనే 3 కానుకలు వచ్చాయి కనుక 3 అని మనం అనుకుంటాం. 3 6 ఉండనివ్వండి. అక్కడ బయటకు వచ్చి అనుకున్నారట, ఏది చూసేసాం కదా, అర్పణలు ఇచ్చేసాం కదా, ఆరాధన చేసేసాం కదా అంటే ఒకడంటాడు, రాజావారు చెప్పారు కదా, మనం వెళ్ళి ఆయన సమాచారం ఇవ్వాలి. సాయంకాలం మాట్లాడుకుంటున్నారు, అయిపోయింది. సాయంకాలం మాట్లాడుకుంటున్నారు. రేపు ఉదయం లేవగానే ప్రయాణం చేసి రాజాపదంకి వెళ్ళి ఆయన వాగ్దానం చేశారు, ఆయన కూడా ఆజ్ఞించాడు, ఆయన కూడా పూజించడానికి వస్తానన్నాడు కనుక మనం పూజిస్తే కాదు, ఆయన చేత కూడా పూజను అందుకుని వెళ్ళి చేద్దాం అనుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ పడుకున్నారు. రాజాజ్ఞ కదా, మనం వెళ్ళి చెప్పేసి ఇంటికి పోదామని. రాత్రి దర్శనమందు దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? మీరు రాజు దగ్గరికి వెళ్ళొద్దు, బిడ్డను సంహరించే ఆలోచనతో ఉన్నాడు, మీరు వెంటనే ఆ మార్గంలో కాకుండా మరొక మార్గంలో మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి అని దేవుడు మాట్లాడాడు. ఏం చేశారు వాళ్ళు? ఎవరు మాట లెక్క చేశారు వాళ్ళు? దేవుని స్వరం విన్నటువంటి అనుభవాలు అప్పుడే, అది ఫస్ట్ వాళ్ళకి. అంతవరకు పుస్తకాలు చూసి దేవుడు, లేకపోతే ఆకాశంలో మేఘాలు నక్షత్రాలు చూసి ఓహో దేవుడు, కారణజన్ముడు, లెక్కలు. కానీ అప్పుడు నేను అనుకుంటున్నాను, తొలిసారిగా వాళ్ళ జీవితంలో ఒక అద్భుతమైన అనుభవం, అందరికీ అద్భుతమైన అనుభవం. నేను అనుకుంటాను జ్ఞానులందరితో కూడా దేవుడు మాట్లాడే ఉంటాడు. అది 3లో ఒకరితో మాట్లాడితే, నీకు దేవుడితో మాట్లాడితే నువ్వు వెళ్ళొద్దులే, నువ్వు ఇంటికి వెళ్ళిపో, మేము 2 వెళ్ళి రాజుకు చెప్తాము అని అనొచ్చు వాళ్ళు, అనే అవకాశం ఉంది. నేను అనుకుంటాను 3తోనూ దేవుడు మాట్లాడాడు. 3 కలిసి పడుకున్న 3 కళలు, 3 స్పృహలు, 3 అంతరాత్మలు వేరు కనుక 3ని దేవుడు దర్శించాడు. 3తోనూ దేవుడు మాట్లాడాడు. 3తో దేవుడు మాట్లాడిన మాట ఒక్కటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునామానికి స్తోత్రం. నేటి దినాలలో ఈ దైవజనుడి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వెళ్తే దేవుడు చెప్తున్నాడమ్మ అంటారు. మళ్ళీ నేను అవునా కాదా అని ఈ దైవజనుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఎలా చెప్తున్నాడమ్మంటాం, వ్యత్యాసం ఉంది. మళ్ళీ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం ఏం చేయమంటారు అయ్యగారు అంటే దేవుడు ఎలా చెప్తున్నాడమ్మంటారు, ఇంకోలాగా ఉంది. ఇంకో దైవజనుడి వెళ్తారు, ప్రార్థన చేయించుకుంటాను, 4వది ఉంది. ఎందుకు? ఎవరి దేవుని మాట. ఇలాగ మనం వెకిలిగా దేవుని శోధిస్తూ వెళ్తూ ఉంటే మన ఆధ్యాత్మిక జీవితం చల్లారిపోతూ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మీయ తండ్రిగా ఆత్మలో వర్ధలు చేసేవాడుగా దేవుడు ఒక ఆయన పని చెప్పాడు కనుక ఆయన ద్వారా దేవుడు మీకు చక్కటి సలహా ఇస్తాడు. లేకపోతే మరొక వ్యక్తి అంతే, ఊరు వాడ పరుగులు పెడితే మరి ఎవరు కరెక్ట్ అందులో? ఈయన బాగా ప్రార్థనప్పుడు ఇలా చెప్పాడు, కాదు ఆయన మహాప్రార్థనప్పుడు ఇలా చెప్పాడు, ఆయన మహాప్రార్థనప్పుడు 30,000 మంది సంఘం ఇలా చెప్పాడు. మరి 3, 4 రకాలు ఎలాగ ఉంటాయి? అందరితో దేవుడు మాట్లాడాడట, అందరూ కూడా సర్టిఫికెట్ ఇస్తారు, అందరూ కూడా కాపర్లు అంటారు. ఎవడి మాట నమ్మాలి నేను? స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునామానికి స్తోత్రం. ఇవి ఆలోచించేయాలి, మన భక్తి తీరులో ఆలోచించేయాలి, మన ప్రవర్తన ఆలోచించేయాలి, ఆధ్యాత్మికంగా ఎదిగే విషయంలో ఆలోచించేయాలి మనం. స్తోత్రం కలుగునుగాక. నేనంటున్నాను, ఒకరితో ఒకటి మాట్లాడి మరొకరితో మరొకటి మాట్లాడి మూడోవాడు మాట్లాడితే అందులో నాకు ఇష్టమైన ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ లాగా నాకు నచ్చింది సంతకం పెట్టుకుంటా. పౌలు ప్రసాద్ గారు చెప్పిన దానికని నాకు ఇష్టం ఉంది ఇలా చెయ్యాలని, పౌలు ప్రసాద్ గారు చెప్పిన దానికి కొంచెం సూట్ అవుతుంది. ఆయన ఆపోజిట్ చెప్పారు, ఇలా చేయమంటున్నారు, కాదు నా ఇష్టం ఇది కదా. ఈయన దగ్గరికి వెళ్ళాను, ఆయన చెప్పారు, ఇది ఇంకా తీవ్రంగా ఉంది, నా ఇష్టానికి కొంచెం కూడా చోట్లేదు కనుక పౌలు ప్రసాద్ గారు చెప్పింది నా ఇష్టానికి కొంచెం సూట్ అవుతుంది కనుక, బంధువులు కూడా ఏమనుకోరు కనుక, ఊరు వాడ కూడా ముక్కు మీద వేసుకో కనుక, అర్థం చేసుకో కనుక ఈయన చెప్పింది దేవుడు చెప్పిందని అనుకుంటాను. ఎవరిని అడిగారు అనుకోండి, దేవుడు చెప్పింది చేశానమ్మా అనుకుంటాను. నేనంటాను, ఆయన దైవజండే, ఈయన దైవజండే, నీ ఇష్టానికి దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని టిక్కి పెట్టేశావు. నువ్వు నీ ఇష్టానికి దగ్గరగా 2 లేవు కనుక దేవుని మాట కాదన్నావు.
దేవుడు అంటాడు 35 మంది దగ్గరికి వెళ్తే ఎలాగ ఉంటుంది మీ ఆధ్యాత్మిక జీవితం? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాటిన వాడొకడు, నీరు పోసిన వాడొకడు, పాదు చేసిన వాడొకడు, పెంచిన వాడొకడు అయితే ఉండొచ్చు, కానీ బోధకులు చాలామంది ఉండొచ్చేమో, కానీ ఆత్మీయతలు నడిపించేవారు ఒక్కరు ఇద్దరు ఉండాలి, నీకంతే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చేసే పనికి శబాష్, అలా చెయ్యమ్మా అని చెప్పే దైవజనుడి కోసం వెతుక్కుంటూ పోకు. ఒక్కొక్కసారి నీ ఇష్టము ఆయన మనస్సులోనికి ఏమంటారు చెప్పండి, ఏమంటారు ట్రాన్స్లేట్ అంటే ఒక మాట టెలిపతిలాగా వెళుతుంది. మీకు తెలియదు అన్నమాట. చాలా సందర్భాల్లో ఆ టెలిపతి, ఆ ఇన్స్పిరేషను, ఆ పవరు ఉన్నవాళ్ళు చెప్పేస్తారు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, కొంచెం కష్టంలో వచ్చావు కదా, ఇక్కడి నుంచి వచ్చావు కదా, ఎలాగొచ్చావు కదా అని చెప్పేస్తూ ఉంటే మనం ఇంకా ఏమైపోతామంటే అమ్మో నా గురించి అంతా తెలుసని. కానీ లేఖన ప్రకారం చూస్తే, గ్రంథం ప్రకారం చూస్తే, ఈవెన్ లోకరీతిగా జ్ఞానం ప్రకారం చూస్తే అదొక ఏమంటారు చెప్పండి, అదొక శక్తి, అదొక టాలెంట్, అదొక ఆకర్షణ తెలిసిపోతుంది. టెలిపతి అంటాం. ఎదురుగా ఉన్న వాళ్ళ మనసులో ఉన్నది మనం వీ కెన్ రీడ్ ఇట్. దాని పుస్తకాలు ఉన్నాయి, దానికి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. రండి, చేరండి, మీరు ఎదుటి వాళ్ళ మనసులో దూరి ఆ మనసులు మీరు చదవగలరు, రండి అంటూ అలా చెప్పి ప్రాక్టీస్లో కూడా చేసిన వారు ఉన్నాయి. లోకంలో అలాంటి జ్ఞానాలు ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. కనుక నేను అదే ఆశతో ఈయన దగ్గరికి వెళ్ళాను, ఆ ఆశ పెట్టుకుని ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాను, అదే ఆశతో ఈయన దగ్గరికి వెళ్ళాను. వాళ్ళిద్దరేమో పరిశుద్ధాత్మ ప్రభావంలో ఉన్నారు, ఈయన కూడా పరిశుద్ధ ప్రభావంలో ఉన్నారు, కానీ నా యొక్క ఆశ ఆయన దగ్గరికి ఒక టెలిపతి ద్వారా వెళ్ళింది. ఆయన అదనుకోవటలేదు, నా ఆశను ఆయన కూడా అదే అని చెప్పారు. అప్పుడు నేనేమనుకుంటాను, ఈయనే కరెక్ట్ దైవజనుడు. నేనంటాను, నా ఇష్టాన్ని ఇష్టమమ్మా, మంచిదమ్మా అని చెప్పే ప్రతివాడు దైవజనుడు అనుకుంటే పొరపాటే. నేను మార్గం తప్పుతుంటే మార్గం తప్పావని చెప్పేవాడే దైవజనుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఎవరు కావాలి? సుఖాల గురించి మాట్లాడేవాడు కావాలా? మార్గం తప్పుతుంటే మార్గం తప్పేవరా బాబు, వచ్చేసే వెనక్కి వేసే నేను రమ్మటనని చెప్పేవాడు కావాలా? ఎవరి మాట వింటే నువ్వు బాగుంటావు? నేనంటాను, నాకు కావలసిన బోధకులను, నాకు కావలసిన ప్రవక్తలను, నాకు కావలసిన దైవజనులు నేను పోగేసుకుంటా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముగ్గురు అనుకున్నారట, ఇదిగో దేవుడు నాతో మాట్లాడు, మళ్ళీ ఇంకోడంటాడు నాతో మాట్లాడాడు, ఏం చేయాలట? అసలు నోరు మూసుకుని వెళ్ళిపోండి. రాజా ఇజ ఏం ప్రయత్నం లేదు, కుట్ర జరుగుతూ ఉంది, ప్రమాదం. గో బ్యాక్. ఇక్కడి నుంచి ఉన్న పాటను మీరు ఇంటికి వెళ్ళిపోండి, వెనక్కి కూడా చూడొద్దు, మరో ఆలోచన పెట్టుకోవద్దు అన్నట్టు మాట్లాడే దేవుడు. మొదటి అనుభవం, మొదటి దర్శనం, మొదటి కాల నక్షత్రం ఒక క్రొత్త అనుభవం. ఏమంటే గ్రంథాలు చదవటం వాళ్ళకి చిన్నప్పటి నుంచి గ్రంథాలు బాగా చదువుకున్నాళ్ళు. ఈ నక్షత్రం నడవటం వాళ్ళకి మొదటి అనుభవం. అంతకన్నా దేవుడు మాట్లాడటం ఇంకా అనుభవం. అయినా మొదటిసారి అనుభవం అయినా దేవునికి లోబడ్డారు. శరీరానికి లోబడలేదు, వాళ్ళ జ్ఞానానికి లోబడలేదు. లోకాధికారం, పరిపాలన, రాజు అధికారం, అమ్మమ్మో ఏమన్నా ఉందో రాజుకు తెలిసిందంటే అడ్రస్లు వెతికి పట్టుకుని మనం ముగ్గురిని కూడా సింహాల మూడలు వేసేస్తాడు ఆయన. ఆ భయం కూడా లేదు. ఆయన మాట వినాలి. దేవుడు వద్దన్నాడు, వెళ్ళిపోవాలి అంతే. ఎంత అనుభవం ఉంది వాళ్ళకి? 24 గంటల అనుభవం కూడా లేదు. నాకెంత అనుభవం ఉంది దేవుల్లో, నాకెంత అనుభవం ఉంది వాక్యంలో, నాకెంత అనుభవం ఉంది ప్రార్థనలో. నేను చెప్పుకోవాలి కదా, చూసుకోవాలి కదా. ఇక్కడ నిలబడి బోధ 30 సంవత్సరాలు చేస్తున్నట్టు సరిపోదు కదా. ఆ బోధకు తగ్గట్టు నా బ్రతుకుందా? ఆ బోధకు తగ్గట్టు నా ప్రవర్తన ఉందా? బోధకు తగ్గట్టు నా యొక్క నడవడిక ఉందా? బోధకు తగ్గట్టు నా యొక్క పరివర్తన ఉందా? అది కనపడాలి కదా. స్తోత్రం కలుగును గాక. ఆ తీరు లేకనే సేవ అంతా కూడా తుచ్చమైపోతూ ఉంది. వెకిలిగా చాలామంది చేత దూషించబడుతూ ఉంది. సేవ చేసేవాళ్ళు టార్గెట్లు వేరేగా ఉన్నాయి. దేవుని భయం లేదు, దేవుని పట్ల భక్తి లేదు. ఒక్క అనుభవంతో వాళ్ళు ఎంత చక్కగా విధేయత చూపించపోయారండి. 30 సార్లు దేవుడు మాట్లాడినా మళ్ళీ 37 సారి ప్రభా నాకు ఏం చేయమంటావు? ఏంటమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటాడేమో దేవుడు. అసలు వింటే నాకు ఏముందండి. మళ్ళీ 32సారి దేవుడు నాతో మాట్లాడు. 30 రోజుల నుంచి మాట్లాడుతున్నాడు ఒకే విషయం మాట్లాడుతున్నాడు. మళ్ళీ 34సారి. అంటే దాని అర్థం ఏంటంటే, నా ఇష్టమునకు తగ్గట్టు ఆయన మాట్లాడితే దేవాన్ని స్తోత్రం, కూటం పెట్టుకుంటాను, మాట్లాడేవయ్యా ఆగమంటాడు పరిశుద్ధాత్ముడు. నీ ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడితే నీకు ఆయన దేవుడు, అప్పుడు కూటం పెడతాం.
దేవుడు నాతో మాట్లాడంటావు. ఈ 30 రోజుల నుంచి వద్దు 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 అన్న మాట నీకేమో చేదైపోయింది. తర్వాత నీ ఇష్టమమ్మ ఎల్లు అన్న మాట దేవుడు మాట్లాడాడు, నాతో మాట్లాడు కూటమంటావు. ఈ 30 మాటలను కొట్టేసి కూటం పెట్టడం మంచిది కాదు కదా. నేనంటాను, దేవుడు అంటున్నాడు, నా గొర్రెలకు నా స్వరం తెలుసు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. నేను మాట్లాడానంటే జ్ఞానులు ఎలా విన్నారో అలాగ నా పిల్లలు వినాలి. స్తోత్రం కలుగును గాక. నేనేం చెబితే అది చేయాలి. ఎందుకంటే బోధలు విపరీతం, బోధకులు విపరీతం, భక్తి విపరీతం. ఎటు చూసిన విచ్చలివిడి వాక్యం వచ్చేస్తూ ఉంది. ఏది పట్టుకోవాలి, ఎవరిని వెంబడించాలి, దానికోసం మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ సూట్ను బట్టో, బూట్ను బట్టో, అందాన్ని బట్టో, స్వరాన్ని బట్టో, మ్యూజిక్ని బట్టో, లైటింగ్ని బట్టో, అక్కడున్న మందను బట్టో, ఏమో దేనితోటో మనం సెలెక్ట్ చేసుకుంటాం. దేవుడు అంటాడు, ఆత్మానుసారంగా ఉండండి, ఆత్మీయతను సెలెక్ట్ చేసుకోండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ అలార్ హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. వాళ్ళు కూడా హెచ్చరించబడ్డారు, దేవునికి లోబడ్డారు. అక్కడ హెచ్చరికగా చెప్పి ఉండకపోవచ్చు పశువుల కాపర్లకి, ఆసక్తి కలగజేశారు. సమాచారం, ఒక వ్యక్తి పరలోకం నుంచి వచ్చాడంటే, ఒక ప్రత్యేకమైన స్వరూపంతో వచ్చాడంటే, ఇదిగో ఒకడున్నాడు మీ కొరకే, లోకమంతటికీ సమాధానం ఇస్తాడైనా, శాంతిని ప్రసాదిస్తాడైనా అని చెప్పి స్తుతిస్తూ పోతే హెచ్చరిక కాదు అది, మాట చెప్పిపోయారు. పలానా చోట ఉన్నాడని చెప్పిపోయారు. వెళ్ళమని చెప్పినట్టుగా లేఖనం లేదు, చెప్పే ఉండొచ్చు. చెప్పకపోయినా వెళ్ళాలని అనుకున్నారంటే వాళ్ళ విధేయత ఏ స్థాయిలో ఉంది. చదువు లేదు, సంధ్య లేదు, ఒక అద్భుతం ద్వారా వాళ్ళ విధేయత ఏ స్థాయిలో ఉంది. వచ్చేసాడు అనేటప్పుడు పరిగెత్తారు. కానీ యేసు, రామ్మ నాయన కలరా, రా నా వాక్యం చదువు, రా ప్రార్థన చేయి, నువ్వు నేను కలిసి మాట్లాడుకుందాం, నీ సమస్యలను తీరుస్తాను, నాతో చెప్పుకో. రోజు మాట్లాడతాడు, కానీ ఆయనకు లోబడను. మనకన్నా గొర్రెల కాపర్లు బాగా తెలివైన వాళ్ళేమో, నాకన్నా అజ్ఞానులు ఇంకా తెలివైన వాళ్ళేమో. స్తోత్రం కలుగును గాక. మరి మరియా, యోసేపులు వాళ్ళు యూదులే, దేవుని పాత్రలో ఉన్న వాళ్ళే, దేవుని సంబంధులే, వాళ్ళు దేవునికి సొత్తు. దేవుడు వాళ్ళిద్దరిని కూడా పాత్రలుగా ఎన్నుకున్నాడు. వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడతాడు. అనుభవాలు వాళ్ళకి చాలా ఉండొచ్చు, కానీ వాళ్ళు లోబడిన విధానం చూస్తే మొత్తానికి పశువుల పాకలు చోటు దొరికింది. ఇద్దరు కూడా అదే శ్రేష్టమైన నివాసం అనుకున్నారు. అక్కడే కాసేపు ఉన్నారు. ఆ నెక్స్ట్ సెషన్ కోసం వాళ్ళు సిద్ధపడుతూ ప్రయాణం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మళ్ళా చోటుకి పోవాలని అనుకుంటున్నారు, సర్దుకుంటున్నారు. ఈలోగా మళ్ళా దర్శనమందు వారిరువురికి కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మాట్లాడాడు. బిడ్డను చంపడానికి రాజు సిద్ధంగా ఉన్నాడు అంటూ, నజరేతుకు వెళ్ళిపోండి, మీరు నజరేతుకు వెళ్ళిపోండి, కొంతకాలం అక్కడ ఉండండి, సమయం వచ్చిన తర్వాత వద్దిరిగాని. ప్రైజ్ అలార్ హల్లెలూయా. ఒక మాట ఇక్కడ నేను చెప్పి ముగించాలి. స్తోత్రం కలుగును గాక. ఎనీవే 12 గంటలు ముగిస్తాను. ఓకేనా? ఓకేనా అని చెప్పండి. ఏం చెప్పటం లేదు, మీకు ఓకే కాకపోయినా నాకు ఓకే. ప్రైజ్ అలార్ హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో మన మాటకు అంటున్నాను సుమా, మనలో మన మాట విడిచిపెట్టేయకండి. ఆలోచించేద్దాం, ఇలాగ ఎందుకు అనుకోకూడదు. ఎందుకంటే విశ్వాస జీవితంలో, మన విశ్వాసంలో దేవుని మాటకు లోబడుతూ వెళ్ళే విధానంలో వీళ్ళిద్దరిని చూసి ఒక పాఠం నేర్చుకుంటున్నాం. ఎప్పుడో జరిగింది. ఆ తల్లి తండ్రి యేసును కన్నవారుగా పేరుగాంచడానికి. కనుక ఆ సందర్భాన్ని బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళ సంభాషణ బట్టి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఈరోజు విశ్వాసగా సంఘంలో, ఈ సమాజంలో నేనేం పాఠం నేర్చుకోవాలి ప్రభు కోసం అనేది మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. వాళ్ళిద్దరు దేవుని చేతిలో పాత్రధారులే. అక్కడ గాబ్రియెల్ దూత అక్కడ మరియతో చెప్పాడు, ఇక్కడేమి యోసేపు తమను విడిచిపెట్టొద్దు, ఇది దేవుని చిత్తానుసారంగా జరుగుతున్న, ఈయనతో సమాధానపరిచాడు. ఇద్దరిని కూడా తన ప్రణాళికలో ఉంచాడు. చివరికి పిల్లోడు పుట్టాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ అలార్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరే, దేవుడు ఇంకా తన చిత్తానుసారంగా పెంచుకుంటాడు. పెరిగి పెద్ద అయ్యే వరకు నేనే ఈ బిడ్డని పెంచుకోవాలి, మనం పెంచుకోవాలి అని వాళ్ళు అనుకుంటూ ఉంటే, ఆ రాత్రి మన్నాడు రాత్రో లేకపోతే బ్యాగులు సర్దుకొని ఇంక వెళ్ళిపోదాం, మళ్ళీ మన దేశానికి వెళ్ళిపోదాం అనుకుంటే, దేవుడు అంటున్నాడు, వెంటనే వచ్చిన చోటుకి వెళ్ళొద్దు, అక్కడ రాజు కుట్ర చేస్తున్నాడు, బిడ్డను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా పెద్ద ప్రణాళిక వేసేసాడు. ఏంటా ప్రణాళిక? ఆ వయసు, పుట్టిన తర్వాత ఇన్ని గంటల వయసు లేదా 1-2 రోజుల వయసు,
ఆజ్ఞ ఇచ్చేశాడు. ఎందుకంటే ఆ శకునుగాండ్రు గ్రంథాలు తెరిచి జ్ఞానులతో పాటు చెప్పేశారు, అవును బెత్లెహేములో పుడతాడు, యూదుల రాజు పుడతాడు అనగానే దండం పెట్టుకుంటాను, మీరు వెళ్ళి అడ్రస్ ఇవ్వండిరా బాబు అని చెప్పినా రాజు ఊరికే కూర్చోలేదండి. కునుకు పట్టలేదు రాజుకు అసలు, నిద్ర పట్టలేదు రాజుకు అసలు, అన్నం తినబుద్ధి లేదు రాజుకు అసలు. ఒక్కొక్క ఆలోచన మీద ఆలోచన చేసేస్తూ రాజ్యం నాకు ఉండాలి లేకపోతే నా కొడుకు ఉండాలి, రాజ్యం నాకు ఉండాలి లేకపోతే నా కొడుకు ఉండాలి. వీరెవరో ఎక్కడి నుంచి వస్తున్నాడు రాజట, వాడిని బతకనివ్వకూడదు, ఎక్కడుంటాడో తెలియదు. ఎందుకంటే రాజుకు తెలిసిపోయింది, ఆ జ్ఞానులను రమ్మని చెప్పాను, వాళ్ళు నన్ను మోసం చేశారు. కోపం వచ్చేసింది. రాలేదు వాళ్ళు నన్ను మోసం చేశారు వాళ్ళు, కనుక ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. ఆ జ్ఞానులు వస్తే చెప్పేవారే, నన్ను మోసం చేసిపోయారు కనుక నేను ఒక నిర్ణయం తీసుకుంటానని సైనికులకు ఆజ్ఞాపించాడు. ఇన్ని రోజుల వయసులో 6 అయింది పుట్టి పిల్లోడు, 3 రోజులు అయింది పుట్టి పిల్లోడు, 1 రోజు అయింది పుట్టి పిల్లోడు. వయసు ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇంత వయసు, ఇలా ఇప్పుడే పుట్టాడని మొత్తం వీధులన్నీ తిరగండి, పట్టణాలన్నీ తిరగండి, అంత వయసు ఉన్న పిల్లలందరినీ చంపేసేయండి అన్నాడు. నిజం, చంపేసేయండి అన్నాడు. సైన్యం బయలుదేరింది. మై గాడ్, అక్కడ లేఖనాల్లో వివరించి లేదు కానీ ఎంతోమంది పసిబిడ్డలు హతమైపోయారు, యేసు కోసం హతమైపోయారు. మై గాడ్, హల్లెలూయా. చంపుకుంటూ వచ్చేస్తున్నారు, లేఖనంలో ఉంది, చంపుకుంటూ వచ్చేస్తున్నారు. అసలు ఆ వయసు పిల్లడు, ఎందుకంటే ఆ వయసు ఉన్నవాడు పుట్టాడు కనుక వాడు ఒకరోజు రాజ్యమవుతాడు కనుక ఆ వయసున్న పిల్లల్ని ఎవరిని బ్రతికించొద్దు. ఆ తర్వాత పెద్దోడు 2 సంవత్సరాలు అయిపోయిందే, వాటితో సంబంధం లేదు, ఇంకా పుట్టలేదా ఆ కడుపు గర్భంతో సంబంధం లేదు. ఈ రోజుల్లో పుట్టినోడిని మాత్రం బతకనివ్వద్దు. వెతకండి, తలుపులు బద్దలు కొట్టండి, పిల్లవాడు వినబడితే చాలు ఆ డేట్ ఆఫ్ బర్త్ చూడండి, అస్సలు కనికరం కూడా వద్దు, బండకేసి మోదండి, కత్తులకు మీరు నిమ్మకాయల మాదిరిగా ఎత్తి పట్టండి అంటే సైనికులు వెళ్ళిపోయారు. హాహాకారాలు. ఒక దైవజనుడు అంటారు, చాలా మంచి మాట, ఒక దైవజనుడు అంటారు, శిష్యులు హతసాక్షులయ్యారేమో, చాలామంది సంఘస్థులు యేసు ప్రభు కోసం హతసాక్షులయ్యారేమో శిలువ మరణం సువార్త కోసం. కానీ యేసు పుట్టిన వెంటనే ఇంకా సువార్త ప్రకటించకుండానే యేసు నిమిత్తము ఎన్ని వందల మంది పసిబిడ్డలు హతసాక్షులైపోయారు, నోరు తెరవకుండా. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఆ మాట వినగానే, ఆ స్టేట్మెంట్ వినగానే అవును కదా అని నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ముక్కు పచ్చలాని పసిపిల్లలు యేసు కోసం, వాళ్ళకి అది తెలియదు, యేసు కోసం చచ్చిపోతున్నామని తెలియదు, కానీ మనం పైనుంచి అనుకుంటున్నాం యేసుని బట్టే కదా వాళ్ళు చంపబడ్డారు, ఆ పిల్లోడిని బట్టే కదా పిల్లలందరూ చంపబడ్డారు. కనుక అసలు యేసు పుట్టిన రోజు నుంచి కూడా ఈ హతసాక్షుల వ్యవహారం మొదలైపోయింది. కనుక సంఘమా, మీరు నేను యేసు కొరకు ఏం చేద్దాం? స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు ఆదేశించబడ్డారు దేవుని పాత్రలు కలిగిన వారిగా. వెంటనే ఎదురైతే పోండి అన్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ దేవుడు దర్శించాడు. ఇప్పుడు పరిస్థితులన్నీ బాగున్నా యెరూషలేములో అన్నట్టుగా మీరు పిల్లడు తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆ రాజు లేడు, చచ్చిపోయాడు, ప్రభుత్వం మారిపోయింది, చచ్చిపోయాడు, మీరు వెళ్ళండి. ఇక్కడ మళ్ళో మాట అన్నాను చూసారా? ఏంటో మళ్ళో మాట అంటే, ఏమండి దేవుడు ఆ పిల్లోడు గురించి, పిల్లోడు క్షేమం గురించి, ఆ పిల్లోడిని కాపాడే బాధ్యత యోసేపు మర్రి మీద ఎందుకు పెట్టాడు? దేవుడు కదండి. కలలోకి వచ్చి మాట్లాడు, అక్కడికి వెళ్ళండి అమ్మా, అక్కడ దాక్కోండమ్మా, అక్కడికి పారిపోండమ్మా, నేను చెప్పేదాకా రావద్దమ్మా. ఎందుకండి దేవుడు ఇంత హడావిడి? ఆ రాజునప్పుడే చిటికినీళ్ళతో లేపేస్తే సరిపోయింది కదా, తన బిడ్డను తాను కాపాడుకోలేడా? ఈ మరి యోసేపులు పరిగెత్తుంది, పిల్లోడిని పట్టుకుని పరిగెత్తండి, పిల్లోడికి ప్రమాదంగా ఉంది, పిల్లోడికి ప్రమాదం ఉంది, పరిగెత్తండి, నేను చెప్పే వరకు పిల్లోడిని తీసుకురావద్దు. దేవుడు మరి అన్నీ తెలుసు కదా, ఆయన ఏమైనా చేయగలగదా? దూతలు పంపించి చెప్పిన దేవుడు, అక్కడ కాపర్లతో చెప్పించినటువంటి దేవుడు, ఇక్కడ నక్షత్రాన్ని నడిపించినటువంటి దేవుడు కాపాడుకోలేడా? నేనంటాను దీని వెనకాల ఉద్దేశం ఏంటంటే ప్రవచనముల నెరవేర్పు. స్తోత్రం కలుగునుగాక. లేఖన మత్తయి సువార్త 2వ అధ్యాయం చదవండి. ప్రవచనము నెరవేర్పు కొరకు వారు దేవుని చేత అలా పంపబడ్డారు. అలా చేయకుండా దేవుడు తనకు తానుగా ప్రొటెక్షన్ ఇచ్చేస్తే యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలోని ప్రవచనాలు అబద్ధమైపోతాయి.
ఆ ప్రవచనాలు ప్రవక్తలు తమ ఇష్టానుసారంగా చెప్పలేదు, దేవుడే బయలుపరిచాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడే బయలుపరిచాడు. ఆ నెరవేరాలంటే వీళ్ళు నజరేతుకు వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. అంత దూరం పోవాలి. దేవుడు చేయొచ్చు కదా, కాపాడుకోవచ్చు కదా, ఎందుకు అమ్మ నాన్న అంతగా ఇబ్బంది పెట్టేశాడు? అంత దూరం మరి పరిగెత్తారు పసిపిల్లోడు పట్టుకుని. అసలే వాళ్ళకి ప్రయాణ వాహనాలు లేవు, గాడిద మీద వెళ్ళాల్సి వచ్చింది. పోయిన డబ్బులు ఏమైనా ఉన్నాయో, ఏనుగులెక్కి అంబారీలెక్కి పరిగెడతాం, గుర్రాలెక్కంటే కాలినడకన వెళ్ళాలి. పేదోళ్ళు 4 గువ్వలను కూడా ఇవ్వలేకపోయారు యేసయ్యకు నామకరణం చేసే సందర్భంలో, ఆ మందిరంలో తీసుకెళ్ళినప్పుడు, ఆ ప్రతిష్ఠ చేసే సందర్భంలో. అంత పేదోళ్ళు. నజరేతు మామూలు చోటు కాదండి, పక్కనే లేదండి, పక్క వీధిలో లేదండి, మరొక ప్రాంతం పొండి, ఈ దేశంలో ఉండొద్దు, ఈ పట్టణంలో ఉండొద్దు, దూరం పొండి నజరేతుకు పొండి అని అన్నాడు. ఆ మ్యాప్ చూడండి, నజరేతు ఎక్కడ, యేసు పుట్టిన చోటు ఎక్కడ, ఎంత దూరం ఉంది. ఎందుకు పరిగెత్తించాలి? ఎందుకు ఇబ్బంది పెట్టాలి అమ్మ నాన్నలు? ఇక్కడ కాపాడుకోవచ్చు కదా దేవుడు. అలాగే నేను అంటున్నాను, ఆత్మీయంగా కూడా మనము లేఖనానుసారంగా చూసి కాపాడొచ్చు కదా, చూడొచ్చు కదా, ఇలా అనొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అని మన విషయాలు కూడా దేవుని మీద ఊరికే ఆ బండాలు వేసేస్తాం. దేవుని మీద ఊరికి అనేక రకాలుగా అనేసుకుంటాం. నేనంటున్నాను, వాక్యం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనం అలా ఉండాలి. అదొక కంపాస్. హల్లెలూయా. కంపాస్ అంటే గణితం నేర్చుకునే విద్యతో తెలుసు. కంపాస్ అంటే అది చూడండి, అన్ని రకాలుగా ఉంటాయి ఆపరేటర్స్, సూచనలు. ఇలాగా ఇంత కోణంలో, అంత లోపల, ఇంత ఎత్తు, అంత పైకి అన్నట్టుగా దేవుని వాక్యం కూడా మన బ్రతుకుల కోసం, మన జీవితాల కోసం కంపాస్ లాంటి. స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడికి తెలియదు అన్నట్టుగా, దేవుడికి తెలుసు కదా ఎందుకు ఇలా చేయాలన్నట్టుగా, లేదా దేవుడికి తెలుసు నేను చేస్తున్నది చూసి చూడట్టు ఊరుకుంటున్నాడంటూ ఏదో చేసుకుపోవటానికి కాదు. అక్కడ మీరు అంత దూరం పోవద్దు, అంత దూరం పోవద్దు. దేవుడు బయలుపరిచే వరకు, దేవుడు సూచన ఇచ్చే వరకు, దేవుడు ప్రత్యక్షత ఇచ్చే వరకు దేవుడు చెప్పినట్లు చేస్తూ పోవటం విధేయత. ఎందుకు ఇలా చెయ్యాలి, నువ్వెందుకు అలా చెయ్యవు, నువ్వు మాట ఇచ్చావు కదా, నువ్వు దేవుడు కదా, మళ్ళీ నాకు పని పెడతావేంటి అనేలాగా మన జీవితం ఉండకూడదు. నువ్వు దేవుడు కాపాడుతాను, కాపాడు, నేను ఊరేసుకుంటాను, చచ్చిపోకుండా చూడు, కొండ మించి దూకుతాను, చచ్చిపోకుండా చూడు, ట్రైన్ కింద తలబెడతాను, చచ్చిపోకుండా చూడు, మందు మింగేస్తాను, చచ్చిపోకుండా చూడు అన్న రీతిలో విశ్వాసుల స్థాయిలు ఉంటున్నాయి. నేను ఏదో తీవ్రమైన మాట్లాడిన కానీ కొన్ని విషయాల్లో అంతలాగున మనం దేవుని మీద ఎదురుదాడి చేస్తున్నామనే సంగతి తెలియకుండా మాట్లాడుతుంటాం. ఎప్పుడు కాపాడుతాడు, ఎలాంటి సందర్భాల్లో కాపాడుతాడు, ఎవరిని కాపాడుతాడు, ఎందుకు కాపాడుతాడు? నేను పనికిమాలిన పని చేయడానికి పోతూ నాతో రావయ్యా అంటే ఎలాగా? కాపాడవయ్యా అంటే ఎలాగా? నిప్పు చేత్తో పట్టుకుంటాను కాలకుండా చూడవయ్యా అంటే ఎలాగా? లోకం కోసం సముద్రంలో దూకుతాను మునిగిపోకుండా చేయవయ్యా అంటే ఎలాగా? ప్రభు కోసం అంటే ఓకే, లోకం కోసం ములుగుతానంటే, లోకం సంతోషం ములుగుతానని కాపాడాలా? పనికిమాలిన పని చేయడానికి కాపాడాలా? పనికిమాలిన చూడటానికి నాకు చూపివ్వాలా? పనికిమాలిన పని చేయడానికి నాకు చేతులు పక్షవాతం రాకుండా చెయ్యాలా అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? బాబు లేదు లేదు, ఈ చేతులు ఆయన పని చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ కనులు ఆయన చూసే ఆ చూపులు, ఆ స్థితిని చూడాలి. నేను నిరీక్షణ కలిగి ఉండట కొరకు నాకు జ్ఞానం కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. ఒక సిస్టంలోనికే ముందొచ్చారు. ఇంకా 3 ప్రత్యేకమైన సందర్భాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే వచ్చే వారం కూడా న్యూ ఇయర్ సందర్భంగా చెప్పమంటే, ప్రభు చెప్పమంటే చెప్తాను, లేదా మరొక ఆదివారం చెప్పడం నేను ప్రయత్నం చేస్తాను. ఈ ముగిస్తూ ఈ మాట చెబుతూ ఏం పాఠం మనం నేర్చుకుంటున్నామంటే, దేవుని పట్ల భయము లేదా అపారమైన గౌరవం ఈజ్ ఈక్వల్ టు ఆయన చెప్పినట్లు చేయుట. దేవుని విశ్వాసము, ఆ విశ్వాసంలో భయం అనేది ఉండాలి, ఆ విశ్వాసంలో వణుకు అనేది ఉండాలి, ఆ విశ్వాసంలో అమ్మో దేవుడు అనే గగురుపాటు ఉండాలి, ఆ తర్వాత లోబడాలి. దేవుని భయం నన్ను వంచుతుంది, దేవుని పట్ల భయం నన్ను చెక్కుతుంది, దేవుని పట్ల భయం నన్ను ఎత్తైన స్థలాల్లో నుంచేబెడుతుంది, దేవుని పట్ల భయం నన్ను జారుడు స్థలాల్లోనికి వెళ్ళనివ్వదు, దేవుని పట్ల భయం నన్ను చూడకూడనివి చూడనివ్వదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పట్ల భయం నన్ను ఉండకూడని స్థలాల్లో ఉండనివ్వదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. కనుక ఆ భయము భక్తి కలిగిన విధేయత పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. ఎప్పుడు రక్షించబడ్డానో అని కాదు అక్కడ ప్రశ్న. మంచిది, చాలా కాలమైంది నేను రక్షించబడి, కానీ ఈరోజు ఈ నెల చివరిలో మరొక సంవత్సరం అడుగు పెడుతున్నట్టుగా ఈ విశ్వాసంలో ఉండాల్సిన భయం,
ఆ గౌరవం, అపారమైన పూజ్యభావం ఏ లెవెల్లో ఉంది నాకు అని నేను అర్థం చేసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. దేవుని లేఖనాల్లో ఉందమ్మా, నీకేది ఇష్టమో అడుగని, కాదని నేను ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అంటాడు. ఆ మాటలను నేను విక్కిరింతగా తీసుకుని విక్కిరింత పనులు చేయటానికి ఆశపడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఆశపడమన్నాడు కానీ దురాశపడమని చెప్పలేదు. ఆశపడమన్నాడు కానీ పేరాశపడమని చెప్పలేదు. నో, ఆశపడ్డాడు కదా అని చెప్పేసి అడుగుతూ పోతాము. ఆశ వాక్యానుసారంగా ఉంటే అది మంచి ఆశే. ఆశ వాక్యానుసారంగా కాకుండా శరీరానుసారంగా, లోకానుసారంగా ఉండేలాగున ఆత్మానుసారంగా ఉండకుండా చేసేది అయితే మటుకు అది దురాశ అవుతుంది. కనుక నేను ఆశపడమన్నాడు కదా అని చెప్పేసి ఆశ అడుగుతుంటే దేవుడు చేయడేంటి? అబద్ధికుడు అన్నట్టుగా నేను అంటున్నాను. లేదా అపవాది అంటున్నాడు, ఆశపడమన్నాడు, చూడు నీ దేవుడు ఏం చేశాడు, నీ ఆస్తి ఇచ్చాడా? లేఖన దగ్గరికి వెళితే ఈ ఆశ వాక్యానుసారంగా కాదా, అవునా? స్తోత్రం కలుగును గాక. నేను అడిగేది వాక్యానుసారంగా ఉందా లేదా? నేను అడిగేది జ్ఞానంతో ఉందా లేదా బుద్ధిహీనమైన వాటిని అడుగుతున్నానా? తుచ్చమైన వాటిని అడుగుతున్నానా? శాశ్వతము కాని వాటిని అడుగుతున్నానా? దేవుడు ఇస్తాడేమైనా? ఆయనకి ఇష్టమైన వాటిని అడిగితే ఎంత సంతోషంగా ఇస్తాడు. ఎంత ఇష్టము లేనివి అడిగినా సరే ఇవ్వటానికి ఆయన ఇబ్బంది పడిపోతాడు. ఇస్తావా, నన్ను చావమంటావా అన్న స్థితిలో కొంతమంది ఉపవాసాలు చేస్తారేమో. నువ్వు ఇస్తావా సరే, లేకపోతే 40 రోజులు ఉపవాసం చేస్తా, చచ్చిపోతా అన్నట్టు వాళ్ళ ఇష్టం నెరవేర్చడం కోసం చాలామంది ఇలాంటి ఉపవాసాలు చేస్తారు. మొక్కుబడి కోసం, వడ్లానం కోసం అని కాదండి, ఉదాహరణ చెప్తున్నాను. అలాంటి తుచ్చమైన వాటి కోసం ఉపవాసాలు తీర్మానించుకుంటారు. నోవే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదట ఆత్మ సంబంధమైనవి కోరుకోండి, ఆత్మ సంబంధమైన అభివృద్ధి కోరుకోండి, ఆత్మతో మమేకమవటాన్ని కోరుకోండి. బ్రతుకుండగానే ప్రభుతో నడిచే అనుభవాలు కోరుకోండి. బ్రతుకుండగానే ప్రభువును చూసే ఆ నేత్రాలు కావాలని అడగండి. ఇవన్నీ ఎలాగో వస్తాయి మీకు. స్తోత్రం కలుగును గాక. ఎవరండి దేవుని మాట వినేది? నువ్వు వింటున్నావా, నేను వింటున్నానా? ఎవరిష్టం వాళ్ళది కదండి. నా ఇష్టానుసారంగా నేను సేవ చేసుకుపోతా, కార్యక్రమాలు పెట్టుకుపోతా, దేవుని ముందు లిస్ట్ పెట్టేస్తా. ఇన్ని పాస్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టాను, ఇన్ని సువార్త కూడికలు పెట్టాను, ఇన్ని ఈదు కోటాలు పెట్టాను, ఇన్ని పెట్టాను, అవి పెట్టాను, అంగీకరించే ముద్రవయ్యా. దేవుడికి కార్యక్రమాలు కావాలేమో కానీ దేవుడు కేంద్ర బిందువుగా లేని కార్యక్రమాలే అనవసరం. అర్థమైందా? దేవుడు కేంద్ర బిందువుగా లేని కార్యక్రమాలు ఎంత లిస్ట్ పెట్టినా సరే ఇలా చింపి పక్క పడేస్తాడు ఆయన. నా కార్యక్రమాల ద్వారా రక్షణ పొందటొచ్చేమో కానీ నా సేవ దేవుని చేత ముద్ర అంగీకరించబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా మాట ద్వారా 10 మంది స్వస్థత పొందొచ్చు, నా మాట ద్వారా 10 మంది రక్షణకు రావచ్చు, కానీ నేను నా బ్రతుకు లెక్క చెప్పుకోవాలి దేవునికి. ఇంత సేవ చేశాను కదా అని లెక్క పెడతామంటే మత్తయి సువార్త దగ్గర దేవుడు తీసుకెళ్తాడు నన్ను. 7వ అధ్యాయం నీ నామములో, 7వ అధ్యాయం ఇదిగో నీ నామములో. నా సొంత సేవ కాదు, నీ నామములో. ఎక్కడ చేసావు నువ్వు దేవుని చిత్తం? ఎవరు నువ్వు అసలు? ఐ డోంట్ నో యూ.